ప్రసాదం ఏదో మీ అందరూ మా కుటుంబం అయిపోయారు. ఇప్పుడు ఎలాగైనా మీ గురించి ఆలోచన, ఇప్పుడు మా గురించి అలాగ ఆలోచన ఉంటుంది. అలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హరి శాంతయే శాంతపావనమచింత్య వైభవం సన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిలం మహః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాం సదేహాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం
भक्तो जयमुदीरये संसारकूपमतिघोरमगाधमूलम् प्राप्य दुःखशततत्त्वसमाकुलस्य दीनस्य देव कृपया शरणागतस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् प्रह्लादवरद लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। अहो देवर्षिर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निरन्दन् प्रिया रमयत्यातुरं जगत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबतद्भागवतं रसमालयं गुरवो रसिका भुवि भावुकाः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। करुणापूर्णशुद्धाब्धे कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भवचित्तगञ्जसुविकासाय श्री अरुणाचलरमणाय नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः। शिवाय అరుణాచలం వెళ్ళిన లక్షణాలు అందులోనే కనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళు అందరూ నలుగురు ముగ్గురు ఉన్నారు, అందులోనే కనిపిస్తుంది. అది అరుణాచలానికి మనస్తోనే కనెక్షన్ ఎక్కువ. శాపరే చేయమన్నారు అరుణాచలం అంటే స్మరించేవారు. అరుణాచలం స్మరణ క్షేత్రం. కొన్ని క్షేత్రాల్లో జన్మిస్తే ముక్తి, కొన్ని క్షేత్రాలు చూస్తే ముక్తి. అరుణాచలం స్మరిస్తే ముక్తనే శివపురాణం చెప్పింది. అందువల్ల అరుణాచలానికి మనసుతో ఎక్కువ సంబంధం ఉండాలి. అందువల్ల నేనైనా ఇక్కడ అరుణాచలం మర్చేయమో కానీ మీరు అసలు మారవాలి అని తేలింది. కాబట్టి వీళ్ళ అరుణాచల యాత్ర ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉందో మీరు అరుణాచలంలో ఉన్నారు. మేము ఉత్సాహపడిన ఎలా ఉందో ఏమిటైపోయింది, ఎంత ఇల్లు లాగా ఏమిటి, మా బెంగ మాకు మా పొలాలు ఏమిటాయి, గుడ్డు గోదా ఏమయ్యాయి కానీ మా బెంగ మాది వెళ్ళాం కానీ మా గోదాం మీ గోదాం ఎవరైనా తేలేదు. మా ప్రసాదం లేదు, మీ ప్రసాదం లేదంటే మీకు జ్ఞానప్రసాదం తెలుగు తండ్రి ప్రసాదం. భగవానుడి వల్ల ఏమవుతుంది, యాత్ర ఫలం ఎక్కువ పొందేమో అనిపిస్తుంది. ఎదుగుతున్నాం కదా, ఎదుగుతున్నప్పుడు మరి ఎంత స్థాయిలో ఉంటే అంత స్థాయి ఫలం ఇస్తుంది. ఎవరైనా దివ్యం చెప్పండి. డాక్టర్ గారు అదే అంటున్నాను. డాక్టర్ గారు ఎందుకంటే ఆత్మానందం అన్నది చాలా తేలిగ్గా వ్యక్తం అవుతుంది రమణక్షేత్రంలో. రెండోది అరణ్యాస్త్రము నేర్చుకుంటాం. అందువల్ల పెద్ద శ్రమ లేకుండానే వెళ్ళి అక్కడ ఉన్నంత మాత్రంలో ఆ ఫలితం అంతా తీరుతుంది. సరే అక్కడ వెళ్ళాక సాధనలు కొనసాగిస్తే ఇక్కడ మరి అరుణాచలం రమణాచలం వెళ్ళి ఏం చేయాలంటే ఏం చేయొద్దు అన్నారు. ఏం చేయొద్దు, మనం ఏం చేయకుండా ఆయన ఏదో చేస్తారు. ఆయన మనం ఏదో చేయడానికి డాక్టర్ గారు పేషెంట్కి వైద్యం చేయాలంటే పేషెంట్ ఏం చేయకుండా ఉండాలి. వాడు అలా పడుకుంటే చాలు, అంతకన్నా మరేం కల్పించుకోకూడదు. అప్పుడు డాక్టర్ గారు కాస్త ఏం చేయాలో చేస్తారు. అలాగే రమణాచలం వెళ్ళి ఏం చేయాలి అంటే మహర్షి గారి దగ్గర ఎక్కడో ఒకటి ఆ ప్రాంగణంలో ఎక్కడో ఒకటి అలాగా ఆ భగవంతుడికి మన మనసుని స్థితి కలిపే ప్రయత్నం చేయాలి. ఆయన చూసుకుంటారు. అక్కడ సన్నిధి చేస్తే చాలు. రమణ సన్నిధి అనే గ్రంథం కూడా ఉంది. అనంతమైన ఆనందం. ఇందులో మన క్రమేం లేకుండా గాలి బలీయకున్నప్పుడు మన పడవలు మనమే నడపక్కలేదేది. అదే కుదురుతుంది. ముందు తెరచాప కొద్దిగా అటు ఇటు గమనించుకోవడం చిన్న పని మనం చేస్తే పడవలు నడిపించడం అనేది గాలి ఎలా చూస్తుందో అలాగా ద్వారా అది
అద్భుతమైన రీతిలో వ్యక్తం. ఆ పిల్లవాడి చరిత్ర చూస్తే ఇక్కడ ఆ దేహానికి సంబంధించి పెద్దగా సాధన కనిపించింది. కానీ అపూర్వమైనటువంటి ఆ అనంతానంలో వచ్చి ఒకసారి ఆ 17 ఏళ్ల వయసులో కురవాడిని ధరించడం, ఆ తర్వాత ఆయన ద్వారా వ్యక్తమైన ఒక అలౌకికమైన వైరాగ్యం, ఆ పిల్లవాడి చేతుల ద్వారా వ్యక్తమైనటువంటి వైరాగ్యం. ప్రపంచం ఒకంత కూడా పట్టనితనం, ప్రపంచం ఒకంత కూడా పట్టనితనం. బంగారానికి ఎంతగా మాలిన్యం అంటకపోతే అంతగా మెరుస్తుంది. మాలిన్యం పడితే మెరుపు అణిగిపోతుంది. ఆ విధంగానే పిల్లవాడు ఏదైతే వ్యక్తమైందో ఆ వ్యక్తమైంది అలా నిలిచి ఎలా పెద్దదైంది. ప్రపంచం ఒకంత కూడా పట్టకపోవడంలో ఆయన చేష్టల ద్వారా, ఆయన యొక్క కదలికల ద్వారా ఆత్మలక్షణాలు పూర్తిగా వ్యక్తమయ్యాయి. 12వ అధ్యాయం భగవద్గీతలో ఏదైతే కనిపిస్తాయో ఆత్మలక్షణాలు 13వ అధ్యాయంలో కాదు, అవన్నీ పూర్తిగా వాటి యొక్క మేనిఫెస్టేషన్. అమానత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆద్యవం ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒక సాకార రూపం ఉంది భగవాన్ నమ్మకం. ఆత్మజ్ఞానం తన దగ్గర ఉన్న లక్షణాలు పూర్తిగా వ్యక్తం కావాలి. ఆ లక్షణాలు తన బోధ రూపంగా, చేష్టల రూపంగా, తన ఆచరణ రూపంగా చూసి వాళ్ళకి అందరంలో ఆయన యొక్క ఆ ఆలోచన విధానంతో స్థితి కలిసిన వాళ్ళు వాడి జీవితాన్ని మనసుకుంటూ వెళ్ళారు. ఏం జరిగింది దీనివల్ల? అయిపోయింది అయితే ఊజీలు ఎలా ఉంటుంది, చాలా బాగుంది. ఆ గోళ ఎప్పుడు ఆగుతుందా అని మనసులో స్మరిస్తున్నాను. అది ఆ మహాకార్యం, కాగల కార్యం గంధర్వులో తీరుస్తారని మీరు గంధర్వులు సరిపోతుంది. అది ఎవరు లేపాలా వాళ్ళు ఇష్టపోతారు ఏంటో చూస్తున్నాం కదా. నాకు ఇష్టొస్తుంది మొదటి ఆయన ద్వారా ఒక సమస్త ప్రాణికోటి కూడా ఒక స్పందన పొందింది. ప్రాణికోటి ఎందుకంటే మనుషులవడే కాదు, పశుపక్షులు, క్రిమికేట కాదు, అవన్నీ కూడా ఒక రకమైన అలౌకికమైన ఆనందం ఆయన ఉన్నప్పుడు పొందే. ఆయన దేహానికి పరిమితులు కాదు కాబట్టి ఇంకా వ్యక్తం అవుతుంది. అందువల్ల వెళ్ళిన వాడు ఎంత స్థాయిలో ఉన్నాడో అంతవాడికి అంత ఆనందం అందుతుంది. వాళ్ళు కూడా నిర్వాహకులు కూడా ఒక పద్ధతిగా వెళుతున్న వాళ్ళే, వాళ్ళు ఒక తత్వగుణ సంపన్నులే, కానీ వాళ్ళకు గౌరవం ఉంది నడిపిస్తున్న వ్యవస్థ మీద. యాక్చువల్గా రమణాథన్ ప్రెసిడెంట్ గారు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్న 2 కొడుకు పోతే కొద్దిగా ఆయన కూలబడ్డారు ప్రెసిడెంట్ గారు. కానీ ఆవిడైతే అసలు ఈవిడ అనకూడదు, కొడుకుపోయిన ఆవిడని అన్నట్టుగా ఉంటారు. ఎంత శ్రద్ధగా రోజు పారాయణంకి వచ్చి మొహంలో అసలు నవ్వు ఆవిడ దూరం అవడం లేదు. ఎవరు చూసినా నవ్వుతూ పలకరిస్తారు. ఏదైనా తల్లి నాకు సందేహం వచ్చింది. ఆయన కొంచెం కూలబడ్డాడు. ఒకటి వయోవృద్ధత్వం, రెండోది పుత్రుడి కోల్పోయిన శోకం. కానీ రోజు రమణాశ్రమంగా రాడు, ఆయన కార్యక్రమాల్లో మెల్లగా తీసుకురావాల్సి వస్తుంది, చేసి పట్టుకున్నా కొడుతున్నారు మెల్లగా. కానీ ఆవిడైతే ఎంత శ్రద్ధగానో ఏదో కొంత అసలు దీనత్వం ముఖంలో ఒకటి కూడా అది తత్వం వంటపట్టడం. అంటే ప్రారంభాన్ని ఎవరు ఆపలేము, కానీ ప్రారంభాన్ని జీర్ణం చేసుకోగలిగే శక్తి రావాలంటే ఒక జ్ఞాని కృప పరిపూర్ణంగా ఉండాలి. సరే, ఎలాగో నేను ఆవిడతో అన్నాను కూడా, ఆవిడతో కాదు, ఆవిడ ఆడపడుతుందో అంటే భగవాన్ యొక్క తమ్ముడు మనవరాలు. ఆవిడ పేరు అడగమ్మ, అంటే భగవాన్ తల్లి పేరు పెట్టారు. ప్రెసిడెంట్ గారి పేరు భగవాన్ తండ్రి పేరు పెట్టారు, సుందరం గారు. సుందరమయ్యారు అడగమ్మ. అన్నగారు ఏమో సుందరం పేరు పెడుతున్నారు, చెల్లెలు గారు ఏమో అడగమ్మతో. ఆవిడతో మాట్లాడుకుని తెలుగు వచ్చాడు, ఇవి కొంచెం తెలుగు రాదు. లేదా అన్నాను, భగవాన్తో మానసిక అనుబంధం అందరికీ ఉంటుంది, ఆధ్యాత్మిక అనుబంధం. కానీ భౌతిక సంబంధం మీ కుటుంబానికి మాత్రమే కలిగింది. ఆయన రక్తం మీ దేహంలో ప్రవహిస్తుంది, అది అందరిలో ప్రవహించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలు అందరిలోనే ఉంటాయి, కానీ అదొస్తు మీకే కుదిరింది. కానీ ఆయన తత్వాన్ని అర్థం చేసుకుని ఒక పక్కటి భౌతిక సంబంధం, ఒక ఆధ్యాత్మిక సంబంధం రెండింటిని కూడా చక్కగా ఉపయోగించుకుని మీలో చక్కటి ఆధ్యాత్మిక సంస్కారం కనిపిస్తుందని ఆవిడ ధైర్యంగానే చెప్పారు. సో ఆవిడ కూడా బాగా స్పందించారు ఆ మాటకి. ఎందుకంటే వాళ్ళందరూ శ్రద్ధగా వచ్చి ఆ టైంకి రావడం, ఆ పూజల సమయంలో వచ్చి రోజు సాయంకాలం పూట తమిళ పారాయణలో భగవాన్ కృషులు ఏవైతే ఉన్నాయో వాటిని రోజుకు 2 చెప్పిన పారాయణం చేసుకుంటూ వెళుతున్నారు శ్రద్ధగా. వాళ్ళు ఏదో మేమేదో ప్రముఖులైన వ్యక్తులను కాకుండా అందరిలా కలిసిపోయి అందరిని పలకరిస్తూ వాళ్ళని ఇంటి పెద్దలాగా అందరినీ ఆహ్వానిస్తూ ఎవరు వచ్చినా సరే. చిత్రం ఏంటంటే ఆ హాల్లో కుక్క పడుకున్నా కానీ మనకు భగవాన్ సమాజంలో కుక్క పడుకున్నా ఎవరన్నా అది హాయిగా పడుకుంటే తెలుసుకుంటాం. అది కుక్కని మనం చూస్తాం, దాని లోపల ఉన్న జీవుడు కూడా ఆయన చూస్తాం. ఎవరిని అక్కడ నిరాకరించడానికి వీలు ఎవరి స్థానం వాళ్ళు. సరే, ఇంకా కోతుల రాజ్యం వాడితే మొత్తం మీద నెమ్మడి సరే. అంటే దేహాలు ఏవైనా
అందరి హృదయాల్లో ఉన్న వస్తువు ఒకటి, అందరూ ఒకటై ఉన్నాం. ఆ ఒకటి అనేది ఏదైతే ఉందో పైకి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఒకటి స్పృహ నాకు తెలియకపోయినా ప్రతి వాడికి అట్రాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఒకటై ఉన్నవాడు కనుక విజయమైన ఆనందం కానీ అనంతమైన శక్తి కాబట్టి అది ఆటోమేటిక్గా మనలో వస్తుంది. అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వైరబుద్ధి ఎవరికి ఉండదు. ప్రతి వాళ్ళు కూడా అనిపిస్తుంది ఒక దేహంలో భాగమైన అవయవాలన్నీ ఎలాగైతే సమన్వయంతో ఉంటాయో ఒక వ్యక్తికి సంబంధించి. అదే నేను ఆ హాల్లో ఆ విధంగా చూశాను. ఆ హాల్లో ఇంతమంది వ్యక్తులు ఒకే దేహంలో భాగాలా అన్నట్టుగా అనిపించింది ఒక క్షణం. అందరూ ఒకే దేహంలో భాగాలా అంటే అందరూ ప్రేమగా పరిచయం లేని వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు ఏదో పలకరించుకుని ఎంతో ఆప్యాయంగా. ఎవరో మన వాళ్ళైతే ఏమో వైదేశాల వాళ్ళు ముందు మనం పలకరిస్తాం. వాళ్ళ దృష్టిలో ఒకటే మన అంత అదృష్టవంతులు. కారణం మీకు రమణుడు ఉన్నాడు, మీకు అరుణాచల క్షేత్రం ఉంది, ఇదే మీరు చేసిన అదృష్టం అంటారు. నూరాల పలకరిస్తారు అనుకుంటా. వాళ్ళ కట్టు బొట్టు ఒకనాడు మనం విడిచిన కట్టు బొట్టు సరేనా నిండైన బొమ్మల్లో అలా కనిపిస్తారు. అంత అందంగా తయారయ్యేవాళ్ళు. ఇక రమణానుగ్రహం వాళ్ళలో ఉంది. అలాగా ఎక్కడో ఒకడ కూర్చుని వాళ్ళ సాధనలో వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా పరాయి వాళ్ళని కదా మనం గౌరవించడం కాకుండా మనలో కలిస్తే అంటే ఇంతగా వాళ్ళ రమణ సాన్నిధ్యాన్ని చూస్తున్నారు. కారణం ఆయనకి వ్యక్తం అవడే కాదు, తోటి వాళ్ళకి వ్యక్తం చేయడం అని ఒక మాస్టర్. ఆయన వసించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రాంతం మొత్తం మా అదృష్టవశాత్తు వాటన్నింటినీ కూడా కిందసారి కన్నా మనకు 2-3 ప్రదేశాలు ఎక్కువ చూసాం. కిందసారి కన్నా చూడడంలో మరికొంత అనుభూతి కలిగింది. ఎవరో మెట్లు ఎక్కలేమనుకున్నా కానీ వాళ్ళ అందరికన్నా ఆలోచన మెట్లు ఎక్కిన వాడు నేనే. నాణ్య మెట్లు ఎక్కిపోయారు అంటున్నాను. ఇది పవళ ముందు వెళ్ళినప్పుడు భయపడ్డాను. ఎత్తుగా ఉంది కదా ఎవరో వెనకడ వేయలేదు, ఏర వనితల్లా అందరూ మెట్లు ఎక్కారు. 2 విష్ణు క్షేత్రాలు కూడా చూసాం. సరే కిందసారి చూసినటువంటి తిరుకోయిలూరులో వామనమూర్తి కాకుండా ఆది శ్రీరంగం అనే క్షేత్రం చూసాం. అయ్యా బాబో ఏం శ్రీరంగనాథుడు కానీ 2 రోజులు చాలా మహామూర్తిని చూడడానికి. దేశం మాత్రం 3 శ్రీరంగ క్షేత్రాలు ఉన్నాయట. అందులో ఇది ఒకటి. 2 శ్రీరంగం ఒకటి, తర్వాత శ్రీరంగం ఎలాగో ఉంది కృష్ణారావు. అందులో ఒక క్షేత్రం చూసే భాగ్యం కలిగింది. సరే ఎలాగో భగవాన్ ఆంజనేయ వస్తున్నప్పుడు అరైనెల్లూరు అనే క్షేత్రం ఇక్కడ చాలా మంది చూడరు. అదే కొత్త వాళ్ళతో అన్నాను. ఈ కొత్త వాళ్ళకు ఒక కొత్త భాగ్యం పట్టింది. కొత్తగా తీసుకున్న అయితే ఆ ఊళ్ళో తిప్పుతారు తప్పించి పవళకుండ్రు గురుమూర్తమే చూపించరు చాలా మంది. ఎందుకంటే అక్కడ గురుమూర్తం ఎవరు వెళ్ళటం లేదు. అది దానికి సంస్కరణ లేకుండా అయిపోయింది ఆ క్షేత్రం మొత్తం. మీరు విడితే తాళం వేస్తుంది కానీ మొత్తమే మమ్మల్ని చూస్తే తాళం తీసారు. ఎవరో ఆయన మొత్తం మీద లోపల ఏమి దానికి సంస్కారం లేదు, ఎవరు వెళ్ళటం లేదు. నలుగురు వెళ్తేనే దాన్ని శుభ్రం చేయడం అదే ఉంటుంది. భగవాన్ ప్లేస్ అనేది ఊరికి చివరిలో ఉంటుంది. కానీ భగవంతుడి వల్ల వెళ్ళాలనే స్ఫురణ కలిగింది. మొదలుగా ఏర్పాటు జరిగింది, వెళ్ళడం జరిగింది. కొత్త వాళ్ళ అదృష్టం ఏంటంటే 50 నెలలు 2 క్షేత్రాలు చాలా కొత్త క్షేత్రాలు చూపించారు. వాళ్ళు చూస్తే అసలు ఇప్పుడు మొదటిసారి మమ్మల్ని ఆడ తీసుకెళ్ళాలి కదా, మమ్మల్ని ఊళ్ళో తిప్పారు. అందువల్ల సొంత ఇంటి నుండి పరాయి ఇంటికి వచ్చినట్టుగా ఉంది. కానీ అరుణాచలం అదే అనిపిస్తుంది. పరాయి ప్రదేశం నుంచి ఇంటికి వస్తే అనిపించదు. వచ్చిన తర్వాత కనీసం 2-3 వారాలు మళ్ళీ వైబ్రేషన్స్ ఉంటాయి. వైబ్రేషన్స్ ఇచ్చినవాడు సామాన్యుడు దాన్ని నిలబెట్టుకుంటే కొనసాగుతుంది. అందువల్ల కొత్త వాళ్ళకి క్షేత్ర దర్శనాలు చాలా జరిగాయి. రెండోది, ఈసారి మేము అడుగు ముందుకు వేసాం. రమణాశ్రమంలో బోధించడం ప్రారంభం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే లోపల విషయం ఆగటం లేదు. రమణుడిని కేవలం రూపాన్ని పరిమితం చేయడం ఉద్దేశించారు. రమణుడి జ్ఞానాన్ని చూడాలి. ఇప్పుడు భాగవతంలో నందుడికి కృష్ణుడితో విగ్రహం ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఆయన ముందు పెట్టి మొదలు ఈయన కష్టపడి వెనక్కి వెళ్ళాలి. తెలియదు ఆయన ముందు మొదలనే ఉద్దేశం తెలియదు. వచ్చి అంటాడు. ఆయన రావడానికి వెళ్ళాలి ముందు మొదలు. సో ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని భరించాలి ముందుకు. మూల మానవ దేహాలైనా విగ్రహం భరించడం కష్టం. అప్పుడు భగవంతుడి దేహంతో విగ్రహం భరించడం మరి దేహం ఎట్లయినా సమస్య. ఎవరి దేహం ఉంటారు, భగవంతుడి దేహం కావచ్చు, మనుషుల దేహం కావచ్చు, దేహం సమస్య. కానీ ఆ దేహాన్ని ఆధారంగా పెట్టుకుని ఆ దేహం యొక్క జ్ఞానాన్ని పొందితే జ్ఞానం శాశ్వతం. ఒకసారి జ్ఞానం పొందాక జ్ఞానంతో విరహం ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనంతంగా అనంత వస్తువు అంటే మన ఎటువంటి అనుభూతి మనకు దేహం పరిమితిని కలిగినది. అందువల్ల యశోదకి ఏడుపు తప్పలేదు, నందుడికి తప్పదు. సరే ఈ వేళకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో ఉన్నారు, వాళ్ళకి తప్పలేదు. ఎవరికి వసుదేవుడు దేవతకి జరిగింది 14 ఏళ్ళు వాళ్ళకి తప్పలేదు. ప్రస్తుతం లేదు.
యశోద ఇంకా రెడీగా ఉంది రావాలంటే. అందువల్ల దేహం అనేది ఎప్పుడైనా దుఃఖ పెడుతుంది. కలగవలసిందల్లా జ్ఞానము. అందువల్ల జ్ఞానానికి కట్టబెట్టి వేస్తారు మనం. అందువల్ల ఎవరైనా సరే జ్ఞానం బోధించడం, ఆ జ్ఞానానికి ఒక సులువైన దారి. ఏదో బుద్ధిలో పడుతుందో లేదో ప్రతి వాళ్ళకి ప్రసిద్ధంగా ఉన్నది వాళ్ళే. ఎవరికి వారు ప్రసిద్ధం. నాకు నేను ప్రసిద్ధం, నీకు మీరు ప్రసిద్ధం. నేనున్నాను అనేటటువంటి ఉనికి ఏదైతే ఉందో అది ప్రతి వాళ్ళకి ప్రసిద్ధంగా. ప్రపంచంలో ఏది ఉంది, ప్రపంచంలో ఏది లేదు, ఇందులో సందేహాలు ఉన్నాయో కానీ నేను ఉన్నాను అనే దాంట్లో ఏ సందేహం ఎవరికి లేదు. ఉన్నాం కదా మనం, ఉన్నాడు. ఎలా ఉన్నాము అనవసరం లేదు, ఉన్నాము, నేను ఉన్నాను. దాన్ని పట్టుకున్నారు. దీని ఎవరు కాదని అవకాశం లేదు. ఇది పెద్ద పెద్ద వాళ్ళు తార్కికులు వచ్చారు, సిద్ధాంతకారులు వచ్చారు, అనేక మంది వచ్చి ఎన్నో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. కారణం, నేను మాట మాట్లాడితే 2 మాటలు అవుతుంది, ఆ 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. నేను చర్చలు జరుగుతాయి, పుస్తకాలు ఆడడం జరుగుతున్నాయి, జ్ఞానం కలగాలి. ఆయన లక్ష్యం జ్ఞానం కలగాలి. నేను ఏదై ఉన్నానో దానికి సంబంధించిన జ్ఞానం. నేను ఎవరు? ఎందుకంటే సమస్య అంతా దానితో ఆనుకుని ఉంది కదా. సమస్య నాకన్నా వేరుగా ఉంటే పరిష్కారం వేరే వేరే ప్రయత్నం చేసి సమస్య నా రూపంలోనే ఉంటుంది, నా రూపంలోనే ఉంటుంది. పరిష్కారం ఉన్నది కదా. నా దగ్గర సమస్య పెట్టడం మీరే ప్రయత్నం చేస్తే ఏముంది? అందువల్ల ప్రపంచంలో సమస్యలలో పరిష్కారం ఏమంటున్నారు? నో కాజ్ ఆఫ్ సారో ఈజ్ అవుట్ సైడ్. అశాంతి కారణం బయటకు లేనేది. మన సిద్ధాంతమే అశాంతి కారణం బయటకు లేదు. అంటే ప్రపంచం మొత్తం ఆ రకంగా చూపిస్తారు. కానీ ఇవాళ మన నిర్ణయం అశాంతి ప్రపంచంలో ఉంది. ఈ అవగాహన రాలేదు. రెండం ప్రారంభిస్తే గోళ్ళు చెప్తారు. కానీ మహర్షి సిద్ధాంతం అంటారు అశాంతి కారణం బయట లేదు, అశాంతి కారణం బయట. ఈ ప్రపంచం ఎందుకుందంటే ప్రపంచం మనలో ఉన్న దోషాలను చూపించడానికి ఉంది అని చెప్పి. ప్రపంచం అర్థం అండి, అర్థం దోషం చూపించడానికి ఉంది, లేదా అన్నం ఉంది అన్నం చూపించడానికి ఉంది. అదే కానీ నా బుద్ధిలో ఉన్నటువంటి వాటిని వ్యక్తం చేయడానికి ప్రపంచం ఒక రంగం. నాలో దానగుణం ఉంటే వ్యక్తం చేయడానికి ప్రపంచం ఒక రంగం. నాలో అర్థం ఉంటే వ్యక్తం చేయడానికి రంగం ప్రపంచం. అంటే ప్రపంచం బట్టి నేను ఏ అర్థం చేసుకోవాలో, నాలో ఏమున్నాయి అనేది ప్రపంచం. నాలో రాగద్వేషాలు ఉంటే ప్రపంచం రంగం. సో నా రాగద్వేషాలు వ్యక్తం చేస్తున్నానంటే ప్రపంచం నాలో దొరుకుతుంది. ఓహో, ప్రపంచంలో రాగద్వేషాలు చూపిస్తున్నాను కాబట్టి నాకు రాగద్వేషాలు ఉన్నాయి. అతను చూడగానే గుడ్డిలా జరిగింది, అలా ఉంది ఇలా ఉంది అలా అనుకుంటాము. ప్రపంచం మనలో ఉన్న దోషాలను ఎత్తి చూపించింది, అంతే ప్రపంచం. ఆ దోషాలను అర్థం చేసుకున్నామా మనల్ని సవరించుకుంటున్నాం. ఇదే మహర్షి మన దగ్గరే మనం ఇస్తారు. ఇంచు అడిగి వెళ్ళారు, వెళితే అది సెలవుల పొలంలో అయిపోతుంది. ఇంకా రకరకాల ప్రతి వాళ్ళకి ఆయన బోధ చూడేవాడు. నేను అయ్యున్నది ఏంటి, నేను కానున్నది అని ఆ నేను మీదే నిఘా పెట్టుతారు మనంతో. ఇదే ఆయన ప్రధానమైన బోధ. ఆయన టైం వేస్ట్ చేయడం, ఆయన టైం వేస్ట్ చేసుకోవడం. మనం ఏవో పురాణం పెట్టే ప్రయత్నం చేసినా ఎందుకు ఇది మీకు కాలం వృధా, నాకు కాలం వృధా. ప్రపంచంలో ఏవో మాట్లాడుతుంటాం. ఎందుకు మీ అశాంతి పోదు, మీ అశాంతి పోవాలి కూడా ఆ మాట నాకు ఎందుకు. ఏమైనా అశాంతి పోవాలనుకుంటే నా దగ్గర రండి, మీ పర్మిషన్ ఇంతే. మీరు అన్న దాంట్లో అశాంతిని పోగొట్టే పరిష్కారం లేదు. అంటే ఆయన ఆత్మజ్ఞానం అలా కలిగింది సమాంతంగా. మన దగ్గర హాల్లో ప్రవేశించడానికి పెద్ద బోధుగా రాశారు. ఆయనకి అంటే ఏజ్ ఆఫ్ 16 ఆయనకి ఆత్మానుభూతి చిత్రంగా కలిగింది. ఆ కథలలో ఆయన అర్థమైపోయింది, ఒక దేహభావనగా ఉంటే ఏంటి, ఆత్మగా ఉంటే ఈ వ్యత్యాసం ఆయనకి ఒక సుమారు 1/2 గంట సమయంలో ఆ 2 కనిపిస్తుంది. అప్పటిదాకా ఒక దేహాత్మ బుద్ధిగా ఉన్నవాడు, ఒక దేహానికి పరిమితమైన వాడిగా ఉన్నవాడు విశ్వవ్యాప్తం విశ్వాధీతుడే. అరుణాచలేశ్వరుడు లోపల ఏం చేశాడు తెలియదు కానీ ఒక్కసారి ఈ పిల్లవాడు ఈ దిగంతాలు దాటి వెళ్ళిపోయాడు. ఆ దిగంతాలు వ్యాపించున్న స్వరూపంలో ఈ దేహం ఒక అణువులా కనిపిస్తుంది. పూర్వం ఆ దేహానికి పరిమితమై ఉన్నవాడు ఇప్పుడు ఆ దేహాన్ని దాటి 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 ఎల్లలు లేని, హద్దులు లేని ఉదాహరణ అవ్యయాభవాపూర్ణ చిత్సుఖం. అదే ఉపదేశాలలో చెప్పింది. అనంతమైన సుఖం, అనంతమైన ఆనందం హృదయంలో ఉంది. దానికి చిన్న అడ్డు నేను.
50 లడ్డూలు తనలో కలిగి ఉన్నటువంటి ఒక ఏదైతే ఉందో ఒక బాక్స్కి ఒక చిన్న మూత అడ్డు ఉన్నట్టుగా ఆ చిన్న మూత అడ్డు తీస్తే 50 లడ్డూలు పెట్టు, చిన్న మూత. అలాగే ఈ నేను అనే తలంపే అనంతమైన ఆనందానికి అనుభవం. ఆయన విద్యలంటే నేను అనే తలంపు ప్రసిద్ధంగా ఉంది కదా, ఏమేమో చెప్పదు. వాళ్ళకి అనవసరంగా శ్రమ, నానా రకాల ఆలోచన చేస్తారు. ఆలోచింపచేయడం తీసుకుని శ్రమ పెట్టాలి, తేలికగా జ్ఞానం కలిగించే నేనెవరు ఆ ప్రశ్న ఏదైతే ఉందో అది మనసుని హృదయంలోనే ఉంది. అదొక్కటి విడిచిపెడితే మనసు బయటకు వెళ్ళేది వేరంగా నేర్పుతుంది. ఇది వీళ్ళలాగా వాళ్ళలాగా ప్రపంచాల గురించి ఒక నిర్ణయాలు చేస్తున్నారు. చీఫ్ జస్టిస్ లాగా జడ్జిమెంట్ చూస్తుంటామే, వీళ్ళలాగా వాళ్ళు అంటే మనకు తెలియదు. దీనివల్ల శాంతి ఏమీ లేదు, మనసు ఇంకా పచ్చి పుండుగా లేదు. పుండు దాంట్లో తప్పు తీసుకుంటాం. అలాంటి వ్యవహారాలు ఎదుర్కొన్నాను. మనసుకి అవకాశం ఉంటుంది బయటకు వెళ్ళాలి. దాని మూలంలో పండించాం, దాని మూలంలోనే పరిష్కారం. అర్థమైతే అదే నేను అనేది అందులో మనం చెప్తున్నాం. నాకు అర్థమైతే అందువల్ల మనసుని మూలంలోకి పంపుతా. దీనికి ప్రశ్న నేనెవరు. సరే, ఒకవేళ అంత స్థాయిలో అర్థం చేసుకున్నప్పుడు రెండో మార్గం చెప్పారు శరణార్థం. తల్లికి చెప్పింది అదే మొదటి తప్ప జీవులను వారి ప్రారంభాలతో నడిపిస్తున్నారు. అంటే మనసుని కథలు లేకుండా చేయాలి. మనసు ఎదుర్కొంటుంది, నేను ఎలా అనుకుంటున్నాను చేద్దాం, నేను ఎలా అనుకుంటున్నాను చేద్దాం, ఇలా ఎందుకైంది అలా ఎందుకైంది, వీడంటే గొప్ప చెప్పుకుంటుంది. ఇది నిశ్చయము ఊరకౌంటుడు ఉత్తమం. ఇది ఎదురుగా జరిగిందంటే ఈశ్వరుడు నిర్ణయం తీసుకోవాలి. అయిపోయింది, దానికి యాక్టివ్, దానికి కథలనే అవకాశం. అది ఎందుకలా జరగలేదంటే ఈశ్వరుడు నియమించేవాడు ఒకడు ఉన్నాడు. వారి ఎవరు అలా తెలుస్తుంది. నువ్వు తల్లి అవ్వడానికి, నీకు నేను రెండో కొడుకు అవ్వడానికి నువ్వు స్వతంత్రం కాదు, నేను స్వతంత్రం కాదు. నువ్వు ఉచ్చిమంటే ఉచ్చేయడానికి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి సరేనా. ఎవరు లేదనుకుంటున్నావా, రెండో నియమించేవాడు ఎవడను అందులో నేను నా ప్రారంభం బట్టి ఈ దేహం ఎక్కడ ఉండాలి. ఇది అర్థం చేసుకుంటే ఊరకం ఉంటుంది. నియంత అనేవాడిని ఒప్పుకుంటే మనస్సుకి చలనం అవుతుంది. అయితే అలాగా లేదా కావ్యంగా వాసిష్ఠ గణపతి గురువు గారికి విచారణ గురించి చెప్పారు. సమర్థుడు కాబట్టి అందుకోగలరు, లేని వాళ్ళకు కర్మశుద్ధి. తల్లి లాంటి వాళ్ళు తన తల్లికి ఇటువంటి వాళ్ళకి రెండే చెప్పి ఈశ్వర సర్వభూతానం వృద్ధి చేసే తమేవ చరణం కలిసి సర్వకాలం అనేది భగవద్గీతంలో మనస్సుకి చలనం తగ్గించాలి. మనకి ఎప్పుడైతే చలనం తగ్గుతుందో హృదయంలో ఆనందం ఉంది. ఆనందం దానికి అందవలసి హృదయంలో వచ్చేది. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఉన్న వస్తువే అంతగా నిండుందని తర్వాత లొకేషన్ మాత్రం దాన్ని ప్రసిద్ధంగా రోజు నిద్రలో అనుభవిస్తున్నాం కదా. గాఢ నిద్ర అదప్పుడు పట్టుకుంటాడు ఆయన సోర్స్. అంటే మనలోంచే ఉంది ఆనందం, మన నుంచి వ్యక్తం అవుతుంది. నిద్ర రూపంలో మన నుంచి వ్యక్తం అవుతుంది. అదే మహర్షి చెప్పేది, నిద్ర అక్కర్లేదన్నవాడి ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా. సరే, నిద్ర అంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఈ భూ ప్రపంచంలో ఒక ప్రాణి, ఏ ప్రాణి అయినా పర్వాలేదు నిద్ర ఎందుకొద్దు, నిద్ర ఎందుకు కావాలి. అక్కడ నిద్రలో మనం పొందుతున్నాం, తెలియకుండా జరిగిపోతాం. వీటికి దాన్ని ఇచ్చేది. నిద్రలో ఎవరో ఏ మతం లేదు, నిద్రలో ఎవరికి ఏ కులం లేదు, నిద్రలో స్త్రీయా పురుషుడా, నిద్రలో వీళ్ళ వాళ్ళ నిద్రలో ప్రాంత భేదం, ప్రాంతీయ భేదం, సరేనా, ధనవంతుడా, ధనం లేనివాడా, చదువువాడా, ఏవేవైతే మెలకువలో కల్పించుకుంటున్నామో అవేవి లేవు. ఏ పరిమితులు లేదు. మెలకువలో వచ్చే మనం ఏదో మాట్లాడుతున్నామంటే నేను స్త్రీ అంటే పురుషుడు కాదు లేదా పరిమితి. నేను డబ్బున్నవాడిని అంటే డబ్బు లేనివాడే కదా అర్థం. డబ్బున్నవాడు అంటారు కానీ డబ్బు లేని వాడికి ఉన్న భాగ్యం డబ్బున్నవాడు అనుభవించగలరా చెప్పండి. నేను సరిగా చదువుతున్నాను. డబ్బు లేనివాడు ఆయన కలిసి పడుకుంటాడు గొడవ కష్టపడుతుంది. వాడు హాయిగా రానికి ఏముంది, కొడుకు ఏదో కలుపు దగ్గర పడుతుంది. వాడి ఉన్న భాగ్యం పెడుతుందా, వాడికి వాడి బుద్ధిలో ఇది ఎక్కడ దాచాలి ఎక్కడ కట్టాలి ఆలోచన భాగం లేదు. విడుకో మరి ఆ లాభం మనం చూడాలి. ఇచ్చింది చూస్తాం కానీ అన్ని అలవాటు పడితే మొదటి ఆనందం బయట ఉంది. రాంగ్ నోషన్ జనరేషన్ వచ్చేస్తుంది.
ఒకరు చూసి ఒకరు అలా పాడైపోతూ వచ్చాం. అలా తరాలు బట్టి ఎవరు ఎక్కడ మనసుని వెనక్కి తిప్పే పని చేయలేదు. ఎవరు రాష్ట్రాంతంలో ఉన్నవాడైనా వాళ్ళే కావచ్చు, మరీ స్థితిలో పెద్ద స్థితిలో ఉన్నవాడు మాట అయితే మనం వినున్నాం. కొంతమంది బయట వెతుక్కున్నారు అనంతా. ఆ బయట వెతుక్కోవాలేమో ఒక పాడల వాడికి బయట వెళ్ళాలండి. దాంతో మనసు పెరిగి రాక్షసుల ధైర్యం ఎంతసేపు ప్రపంచం గురించి నిర్ణయాలు, ప్రపంచంలో అన్వేషణ, ఆనందం చూస్తే మన దగ్గర మనమే అందులో దీన్ని వెనక్కి తీసుకోవడానికి కష్టమైంది. అర్థమైందో అందుకని రమణాశ్రమమైన వాతావరణం అర్థమైతే ఇంటికి వెళ్తే మనం తెచ్చిస్తావే నాకు చూస్తే అర్థమైందా. ఎందుకంటే అందుకంటే గొప్ప భాష మౌనము అంటారు. మౌన భాష ఎందుకంటే చెప్పినట్టుగా లోపల జ్ఞానం నిండుతోంది. అందువల్ల మహర్షిని ఒక రూపంగా చూసొచ్చడం కాదు, మహర్షి గురించి చెప్పుకోవాలి అన్న ప్రయత్నం చేస్తే ఇంకా రమణాశ్రమ అనుమతి కూడా అడగాలనిపించలేదు నాకు. అప్పుడు ఏం చేస్తున్నాం, భగవాన్ గురించి చెప్పుకుంటున్నాం. ఆ వెనకాల గోలక్ష్మి వెనకాల ఒక మరిచెట్టు ఉంది. ఆ మరిచి శ్రీపాదం అలా వెళ్తే శ్రీపక్ష కూడా తన మెట్లు వస్తాయి. ఇంకా శ్రీపాదం దగ్గర కూర్చుని గోలక్ష్మి సన్నిధి రమణాశ్రమం ఇప్పుడు యాక్చువల్గా ఉన్నతంలో చెప్పాలి అనుకున్నాం. 40 శ్లోకాలు కానీ కనీసం 7 రోజులు పడదు. వెళ్ళగానే ప్రారంభించాలి. అలాగే వెళ్ళిన తర్వాత 2-3 రోజులు వర్షాలు పడడం ఇవన్నీ జరిగింది. ఏం చేద్దాం ఒక ఏకాత్మ పంచకం అనే మహర్షి గారి ఐడియా ఉంటాయి. గురువు మహర్షి నాగమ్మ గారు అడిగితే ఆత్మతత్వాన్ని ఒక 5 దాన్ని వెంప అన్నారు తమిళంలో. వెంప అంటే ఒక గ్రాంధికమైన తెలుగు ఇలాగా వాక్యాలకి ఉంటుంది. ఒక 7 వాక్యాలు ఒకటి అలాగే 5 దాని సహాయంతో ఏకాత్మ పంచకం అనే కృతి 1948 అనుకుంటా నాగమ్మ అడిగింది. నాగమ్మకి మనకు చెప్పే రూపంగా లోకానికి అందిందని. ఏదైనా విషయం ఒకటి కొంతమంది అదైతే సంస్కృత మూలం, ఇదైతే తెలుగు. కొంతమంది దక్షిణామూర్తి ఎలాగైతే వడవృక్షంగా కూర్చుంటాడో వటబిటది సమీపే భూమిభాగే నిషంగం అన్నట్టుగా మా దక్షిణామూర్తి వారు ఎలా కూర్చున్నారు అలాగా మేము వడవృక్షంగా హాయిగా కూర్చుని వృధా శిష్య గురువు యువ సరిపోయారు అందరూ. ఒక దుర్గ తగ్గించి మిగతా అందరూ కూడా వృధా శిష్య అనే కనుక మొత్తం మీద హాయిగా 3 రోజులు రోజు 1:40 నిమిషాలు 2 గంటలు ప్రపంచం తెలియని ఆనందం. ఎందుకంటే అరుణాచలేశ్వరుడికి ఒక ప్రవచన రూప ఆరాధన, ప్రవచనంతో ఆరాధించుకున్నాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్ళొచ్చేవారు. సరే రమణాశ్రమంలో ఎలా ప్రదక్షిణలు ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇంకా ఆంధ్రాశ్రమంలో మేము అనుభవించిన ఆతిథ్యం ఎంత అంటారు. ఇందాక మధ్యాహ్నం ఆనందం ఫోన్ చేశాడు అరుణాచలం. నేను కట్టింది రైల్లో కట్టింది సరిపోవడం అవి పంచుకున్నాము మిగతా ఏమో ఎన్నూరు నాన్నగారి యొక్క ప్రేమ సిద్ధాంతం పూర్తిగా ఆనందంలో పట్టింది. ఆనందం అక్కడ కాదే అక్కడ చేసే మరి ఎలా మేడపడిపోయి వడ్డీ చేస్తాడు మహానుభావుడు. తెల్లాక కొంతమంది పెళ్లి వారి భోజనాల్లో ఉన్నాయి మన రాజు 4 ఇడ్లీ వాళ్ళు ఎవరు 8 ఇడ్లీ తిన్నాం. సరే పోటీలు ఆయన కొంచెం ప్రేమగా వడ్డించి ఎవరైనా వెనక్కి లాగేస్తున్నారు పదార్థం, కానీ కొంచెం ప్రేమగా వడ్డించేవాడు. అదే చేస్తారు అందరికీ. ఇప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంటే వ్యక్తమైంది ప్రేమే. అసలు ఎవరో లేదు, నేను అన్నాను. అది ఆత్మ ఈ వికాసం కలిగింది. అలా ప్రేమించడం ప్రేమించదంటే పనిగట్టుకు ప్రేమించి అక్కడ జ్ఞానం కలిగితే జరిగిన ప్రేమే. ఇది నేనే ఆ రూపంలో ఉన్నాను అలా ఇక్కడ కలిగింది. అందువల్ల వాళ్ళ జ్ఞానం పొందాడు. అబ్దురావు బట్టి నాన్నగారి ఆ జ్ఞానం విన్నారు. వాళ్ళ ద్వారా తగ్గాలి. వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అందులో మా ఆయన వాళ్ళకి ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అందులో మరీ వినిపించాడు మా ఆనందం కాస్త. అందువల్ల ఇక్కడేమైనా అన్నంకన్న ఆనందం, రమణాశ్రమంలో జ్ఞానానందం, ఓ పక్క డిగ్రీల ప్రవచనానందం, ఓ పక్క దర్శనానందం. సరేనా? ఓ పక్క మరి ఇంకా ఆ 7 అరుణాచలం వెళ్ళకి నిద్ర తగ్గిపోయింది. 1 గంటన్నర 2 తెలియవచ్చు. పక్క మా రాజుగారు పడుకున్నాను కదా, అర్ధరాత్రి కూడా పక్కన ఎలా సినిమా పెట్టాను. ఏవో నెట్ ఓపెన్ చేస్తే ఏవో కీర్తనలు వచ్చింది స్వామిజీ పాటలు ఏవో. అందువల్ల మా రూమ్లో సుమారు 2 గంటల నుంచి వస్తాను. ఆయన నిద్రలోనే ఏదో పలుకుతూ అంటే మొత్తం మీద అలాగే కావాలని చేశారు. మొత్తం మీద ఇద్దరు బాగా తగ్గిపోయింది అరుణాచలం వెళ్ళిన తర్వాత. ఏంటి పడుకుంటాం అలాగే గంగ చెప్తుంది, జ్ఞానం కలగట్లేదు, గంగతో పడుకుందాం మొత్తం మీద. ఆ విధంగా నిద్ర తగ్గిన ఆనందం కూడా అనుభవించాం. అక్కడ ఏదో తెల్లవారుజాము సమయంలో ఒకసారి ఎదుగుండా గీరి చూస్తుంటే వర్షాలు పడుతుంటే
రుద్రాభిషేకం జరుగుతుంటే కనిపిస్తుంది. సరే మొక్కులు తిరుగుతుంటే నుంచి సరే గిరి ప్రదర్శనలో భాగంగా ఎన్నో శివలింగాలు చూస్తాం, ఎన్నో ప్రదర్శిస్తాం. ఈసారి చూసిన ఏంటంటే చాలా మంది ఒక సజీవ సమాధి అయినటువంటి గొప్ప జ్ఞానులు యోగుల సమాధం చూద్దామంటారు. చాలా ఎక్కువ సంఖ్యలో అరుణగిరి మాట్లాడకూడదు. సరేనా? అలాగే తపోవనం అని వస్తున్నప్పుడు స్వామి బ్రహ్మానంద ఎవరో ఆయన సజీవ సమాధి అయిపోయారు. వస్తున్నప్పుడు ఆ రోజు 60 నుంచి వస్తున్నప్పుడు అదొక ఎందుకంటే ఒక యోగి ద్వారా వ్యక్తమయ్యే ఆనందం ఎక్కువ. భగవంతుని తనకి అన్ని చోట్ల ఉన్నా యోగి వ్యక్తం చేయాలి. గొప్ప సాధకుడు అక్కడ ఉన్నాడు, వాడి ద్వారా వచ్చే భగవద్ ఆనందం దేనిగా ఉంటుంది. వాళ్ళ ద్వారానే భగవంతుడు వ్యక్తం అవుతాడు. అందువల్ల అరుణాచలం మొత్తం మీద ఆ పర్వతం మీద ఎంతమందో సజీవ సమాధి అయితే అంటే ఆ దేహం మీద వాళ్ళ వెనక్కి ఏర్పడి అరుణాచలేశ్వరుడు నుంచి మాణిక్యవాచిక సమాధి చూసినాం. మాణిక్యవాచికలు అంటే ఇక్కడ శైవ సంప్రదాయంలో నాయనాల్లో అగ్రగణ్యంలో ఒకడు మాణిక్యవాచికలు. ఆయన రాసినటువంటి కృతులు రచనలు ఏవైతే ఉన్నాయో వాటికి నందీశ్వరుడే ముద్ర వేశాడు. చిదంబరనాథుడు మీద రాసి స్వామి దగ్గర పెట్టాడు. కానీ స్వామి ఒప్పుకున్నాడా లేదా తెలవాలి లేచేసరికి నందీశ్వరుడు ముద్ర ఉంది. అందువల్ల మృగనాథ్ అనే ఒక భక్తుడు ఆయన తమిళం పోయి తమిళం కవిత్వం రాయగలడు. నలవందలు పెట్టి ఆయన పరిచయం చేసుకున్నాడు. నేను ఇలాగా తమిళంలో కవిత్వం రాసుకుంటాను, మాణిక్యవాచికల్లా రాయగలవా అని అడిగారు. మాణిక్యవాచికల్లా రాయగలవా? ఆయన చక్కగా గిరికి వెనకాల 7 కిలోమీటర్లు ఆర్యానామలే ఆ ప్రాంతంలో నిలబడి అరుణాచలేశ్వరుని అదే అక్కడ ఎలా నిలబడినట్టు విగ్రహం కూడా పూర్వం ఉండేది, పోయింది. అటుపక్క నిలబడి గిరిని చూస్తూ అక్కడ నిలబడి ఆయన కావాల్సిందిగా కొన్ని కీర్తనలు వచ్చాయి మాణిక్యవాచికలు. ఎందుకంటే ఆయన వేరే పేరు ఉంది, మాణిక్యముల వంటి రచనలు పడుతున్నారు. అటువంటి బంగారం మాణిక్యవాచిక. మాణిక్యవాచికల్లాగా రాయగలవా అని అడిగారు. గురువుగారు అన్నాడు, నీ అనుగ్రహం అంతా రాయగలను. గురువుగారు చాలా గొప్ప భక్తులు, భగవాన్ భక్తులు అగ్రగణ్యుడు చెప్పారు. ఆయన వల్ల ఉపదేశాలు అందింది. భగవాన్ గారు చాలా కాలం ఆయన ఉన్నారు, ఆశ్రమాన్ని తీసుకున్నారు. అక్షరమణమాల వ్యాఖ్యానం చెప్పడంలో గురువుగారు గొప్ప భక్తులు, భగవాన్ హృదయాన్ని అర్థం చేసుకున్నారు. సరే, వాళ్ళ భార్య కూడా ఆశ్రమంలో వచ్చింది. దంపతులు కూడా అక్కడే ఉండేవారు. గురువుగారు భార్యను పట్టించుకునేవారు. ఆయన వైరాగ్యం ఆయన ఉండేవారు. ఆవిడ ఎదురుకుండా ఏమన్నా మాట్లాడాలి కాకుండా ఈ మొదటి ఈయన ఉంటే పాపం ఈయన మాట్లాడలేదని ఆవిడ మనసులో అలాగా వెంగబెట్టింది. దాంతో గురువుగారు భార్యతో భగవాన్ పాపం ఆ మనోభారం తగ్గించడానికి ఆవిడ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడేవారు. మాట్లాడుతూ అలా 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 ఏమమ్మా ఎలా ఉన్నావు ఏం సంగతి ఈ పలకరించేవాడు కదా ఈయన. అంటే ఆయన ఉద్దేశంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఇది సంబంధం లేదు. ఇది నువ్వు మాట్లాడటం నేను నువ్వు మాట్లాడటం ఇంకేమైనా ఈయన మర్చిపోతాం, మధ్యలో వచ్చిన మరి మర్చిపోతాం. ఎవరు మీ మందు చూస్తూ అతన్ని అసలు మాట్లాడేవారు కాదు. దాంట్లో ఆవిడ ఎంతో కొంత మనసులో బాధపడుతుంది. భగవాన్ ఆవిడకి గొప్పతనాన్ని కలిగించేవారిని గురువునాథ్ చరిత్రలో కూడా అంటే అనేక మంది అనేక రకాలుగా ఆయన ద్వారా ఒక ఉపదేశమే కావచ్చు, కానీ ఇంతమంది సరే అక్కడ ప్రత్యక్షంలో కానీ భగవాన్ వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో భగవాన్ దర్శనం ఇచ్చిందో కూడా చెప్తుంది. ఆయన దేహాన్ని పరిమితులు కాదు అంతగా నేను 5 దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రాంతంలో భగవాన్ దర్శనం చెప్తున్నారు. ఆ భగవాన్ కనిపించేది ఎక్కడ? భగవాన్ ఎందుకు కనిపించదో కావాలనుకుంటే ఎక్కడైనా కనిపిస్తుంది. కారణం అంతగా ఉన్నవాడు. ఈ మాట ఆయన చెప్పేవాడు. ఇక్కడ మీరు చూస్తున్నవాడు ఈ దేహం, ఇక్కడ ఉన్నవాడు ఈ దేహాన్ని పరిమితమే లేదు, వీడు అంతగా ఉన్నవాడు, ఈ రత్నం ఈ తత్వం అని ఎప్పుడు ఆత్మ విషయం తప్పించి అన్యమైన దేవి ఆయన ద్వారా వేస్ట్ వర్డ్ అవుతుంది కాదు. అనవసర మాట అంటూ అసలు ఒక మాట కూడా అవకాశం ఎక్కడ వెతికి చూసినా అందులో ఆత్మ. ఇక వ్యవహార విషయాల పరంగా కూడా ఆత్మ చెప్పేవారు. అందుకే అప్పడం లోపల అప్పడాలు వస్తున్నారు మంటసాలు, దానికి ఆత్మగా అన్వయించి అప్పడం వచ్చి చూడు అని ఒక పాట పుట్టింది. ఆ మాట మొత్తం ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆ నిలబడ్డా అలాగే అప్పడానికి ఆత్మజ్ఞానం పెట్టి ఒక పాట. ఏది చూసినా సరే ఎలాగోలాగో ఆత్మ వైపు నడిపించాలి ఈ హృదయాన్ని తపన ఆయన ద్వారా వ్యక్తమైంది. అవన్నీ ఆయన రచనలో ఉంది. అందువల్ల ఆత్మలో ఇవాళ అక్కడ ఉన్నవాడు ఏ సిద్ధాంతం, ఏ మతం వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరైనా హృదయం వైష్ణవమా శైవమా ఇదా అదా భగవాన్ దగ్గర ఎటువంటి చర్చ లేదా ఆవేది అట్లా ఆ ప్రసక్తే లేదా ఆయన వాడికి మనసు ఉందా లేదా, వాడికి దుఃఖం ఉందా లేదా ఆయన ఆ రెండే కావాలి. కాబట్టి మాది ఇదండి, మాది ఇదండి, ఇదండి ఇది నాకు
మతం వాళ్ళని భోజనంగా చేస్తాను, ఆకలిస్తే నేను ఇంకోటి చేస్తున్నాను. నేను ఇవన్నీ మనస్సు కల్పించుకున్నటువంటి అడ్డుగోడలు. ఇవన్నీ మతాలు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, కూడా అవ్వచ్చు. ఎన్ని వ్యత్యాసాలు మనసు కల్పించుకుంది. ఎవరో మనసు కనిపిస్తుంది, వాడు గురువు, వాడిని అనుకున్న వాళ్ళని శిష్యులు అదే సంప్రదాయం. వీడు కాదు, వీడు కాదు, ఇవన్నీ అడ్డుగోడలు. ఈ అడ్డుగోడలు ఎవడో కూడా మనమే కట్టుకున్నాం అడ్డుగోడలు. అంతే, ఎవరో తరం కడతాడు, అక్కడి నుంచి అలా మన గురువుని పడుకుంటాం. వాడు అలా మంది కొంతమంది ఏం చేసుకోడు. మనిషి అనేది ఇందులో ఒకటే వస్తూ ఉన్నప్పుడు ఈ అడ్డుగోడలు ఏంటి అని గుర్తిస్తున్నది. అందువల్ల మనసుకి పరిపూర్ణ స్వేచ్ఛనివ్వాలి, మనసుకి ఆలోచన పరిపూర్ణమైన స్వేచ్ఛనివ్వాలి. అందువల్ల ఆయన పూర్తిగా అవసరవాడి హృదయంలో ఎక్కడికి అశాంతి కారణం ఉందో అంత చేస్తాడు అన్నమాట. అందువల్ల ఇంకా మాట్లాడిన వాళ్ళే కాదు, మాట్లాడిన వాళ్ళు కూడా ఆనందం ఉంది. అది గొప్ప. అందరితో ఆయన మాట్లాడే పని ఏం చేయలేదు. అవసరవాడి తత్వం బోధించడానికి వాడి స్థాయి బట్టి కొంతమంది ఆయన మాట్లాడేవాడు కాదు, అవసరం వాడికి అర్థమైపోతుంది. మాట్లాడితేనే కానీ చెప్పలేని వ్యక్తి ఇంకా వాళ్ళ హృదయంలో కూడా ఉన్నవాడు వీడే కనుక వాళ్ళలో ఆ భావాలు కలిగించి వాడు కొంతమంది యొక్క సహాయంతో మాట తెప్పించి వాళ్ళ ఇది మరీ తప్పదని కూడా మాట. అందువల్ల మౌనం గొప్ప భాష. ఎందుకంటే మౌన భాషకి అడ్డు లేదు. మాట్లాడాలంటే వాక్యం తయారు చేయాలి, వాక్య నిర్మాణం, ఈ పదం ఒట్టు పెట్టండి, అది ఇది రకరకాల ఇవన్నీ అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత పాలు తాగాలని వాడు ఊదంత పోల. అమ్మ కడుపులో ఉన్నాడు వాడు అమ్మ దగ్గర నుంచి శక్తిని కూడా వాడి శ్రమ ఏంటి, ఏ శ్రమ లేదు. ఆ నాభిలోంచి వాడి శక్తి వెళ్ళిపోతుందో లేదా, వాడు పనిగట్టుకుని వాడే అట్లా యోగా చేయట్లేదు. ఏమి పైకి వచ్చాకో ఆ పాలసంగా నోట్లో పెట్టి తాగాలా, పెద్ద అయితే అన్నం కలుపుకోవాలా, ఎంత యాత్ర ఉంది. మరి అక్కడ ఏం పడ్డాడు, ఏం గోపాలి గోవాలంటూ పడితే ఆవిడ పడింది, తినాలి తాగాలి అంతా ఆవిడ వాళ్ళు వీడియో లాగిస్తున్నాడు. అలాగే ఒక చిన్న పేపర్ ఇదో ఇంత నమస్తే పెట్టే మెల్లగా అంతే అలా తీసుకుని పని. అది మనసులో అనుకుంటుంటుంది, ఏమిటి ఎంత పురోగతి వచ్చారు అక్కడే ఉంది. పరమాత్మ దానికి ఇచ్చాడు. అందువల్ల ఆయన దగ్గర ఈ డిస్కషన్స్ ఎక్కువ ఉండవు, పూర్తిగా తత్వాన్ని. అంటే వచ్చినవాడు ఎవడో సమస్య తెలుస్తోంది అయిపోయిందంటే ముందు ఈ దగ్గర ఉంది అయిపోయింది. అదే మధ్యలో ఇంక ఎడవాళ్ళని అయితే ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు, కానీ చెప్పనిచ్చేవారు. చెప్పిన తర్వాత ఆయన రామబాణం ఆయన ఎలాగో సరేనా, మనం 1,00,000 కష్టాలు చెప్పుకున్నాను, 1,00,000 అన్ని ఓపిక వినడం మనలో అంతా ఆయన కాదు ఒకటే. ఈ కష్టాలని ఎవరికో ఆయన దగ్గర ఒకటే మాట, మన 1,00,000 మాట్లాడడం నేర్చుకు వస్తుంది. ఆయన ఒకటే కష్టాలని ఎవరికి. ఎవరైనా మనసు అలా బాధ పెట్టేస్తుంది, చేతిలో పెట్టిన చేతిలో పెడితే రెండు అదే చేసేస్తాను, మనసు చేతిలో పెట్టాలి. పెంకు మాటలు కనిపిస్తుంటాయి, పెంకు మాటలు కలిసి అంటే ఇలా తమాషా మాటలు మాట్లాడుతూ లోపల ఏం కలిగించాలో స్పృహ కలిగిస్తారు. రమణుడు అనగానే పరిమితుడు కాదు, ఒక అర్థమైతే కాదు. అందువల్ల రమింప చేసేవాడు రమణుడు. ఎక్కడ మనలోకి ఆ మాట ఆయన అనేవారు, రమణుడు కొత్తగా మీకు ఇచ్చే ఆనందం ఏమీ లేదు, మీకు లేనిదాన్ని రమణుడు కూడా ఇవ్వలేదు. మీకు ఉన్నదాన్ని ఎవరైనా ఇవ్వగలరు, కానీ లేనిదాన్ని ఎవరు ఇచ్చే అవకాశం లేదు. లేనిదాన్ని ఇచ్చినా మీకు నిలబడదు. పరాయి వస్తు ఎంతగా నిలబడుతుంది, వాడితో పడిపోతుంది. మీదైనదే మీకు నిలబడుతుంది. అయితే మీదైనదే మీకు రావాలంటే, మాకైతే నాకు రావడం అంటే ఏంటంటే అది ఉన్నది తెలియబట్టలేదు కనుక తెలియజెప్పడమే చేసి ఎవరిలో వాడు చేయాలి. కానీ కొత్తగా మీకు ఏది తీసుకొచ్చి కలపలేము. మీదైన దాన్ని మీ నుంచి వేరు చేయలేదు. మీదైనది మీదే, మీది కానీ ఇది. అందువల్ల నేనైతే కొత్తగా ఏదో వేస్తాను మాత్రం అనుకుంటే పబ్లిసిటీ లేదు ఆయన దగ్గర. పబ్లిసిటీలో పని ఏముంది, పరిపూర్ణ జ్ఞానం లోపల ఉన్నప్పుడు. ఎవరు లేకపోయినా ఆయన వద్దకు ఆయన ఉండేవాడు, ఎవరు ఉన్నప్పుడు ఆయన వద్దకు ఆయన ఉండేవాడు. 10 మంది రాగానే వెర్రి వికారం, 10 మంది లేకపోతే డేలా పడడం అసలు అది లేదు ఆయన దగ్గర. ఆయన
10 మంది పరిమితి ఇస్తారు. ఇవన్నీ ఆయన శాస్త్రంలో ఇవన్నీ కనిపిస్తాయి పూర్తిగా. అందువల్ల అనంతమైన ఆనందం అక్కడ సమాజం దగ్గర ఉంది. దాన్ని ప్రదక్షిణ రూపంగాను, ఆ హాల్లో కూర్చోవడం రూపంగాను, లేదా రకాల కిడ్నీలో కూర్చోవచ్చు. ఇంత స్వేచ్ఛగా ఉంటారంటే అందరూ ఎవరిని ఎవరు రెస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో కూర్చుంటారు. లేదా అక్కడ ఆరాధన అవుతుంటే ఆరాధనలో కూర్చోవడం, యోగా చేస్తున్నాడు అక్కడే చేసుకుంటున్నాడు, చిన్నపిల్లలు అక్కడే ఆడుకుంటున్నారు, కుక్క అక్కడే పడుకుంటుంది, ప్రదక్షిణ చేసిన అక్కడ పారాయణ అక్కడ జరిగిపోతుంది. ఎవరు చిత్రం ఎవరు ఇలా ఉండండి అని చెప్పి ఎవరు చెప్పక్కర్లేదు. చెప్పలేని విధంగా అందరూ ప్రవర్తిస్తారు. కాళ్ళు వ్యాపం ఒక ఆవిడ కూర్చుంటుంది, ఆవిడ రెస్ట్రిక్షన్ లేదు, అలా కూర్చుంటుంది. అమ్మా ఏడెలా కాళ్ళు చెప్పుకున్నావు అని అడిగాను లేదా ఆనాడు మహర్షి గారు అల్లే కదా. అందువల్ల ఆనాడు ఆయన ఎలా ఉండేవారు అది అనుస్మృతంగా వాళ్ళ ద్వారా అవుతుంది. నలుగురు కూర్చుని ఎక్కడైనా సబ్జెక్ట్ చెప్పుకుంటే వాళ్ళే వాడుతారు. సరేనా, కోతులు తగలవాడుకుంటుంటే ఆ కోతులు అలా పంపించండి అన్నవాళ్ళు ఏంటవాడు. మనం జాగ్రత్త పడి ఎలాగ వెనక్కి రావడమే కానీ కష్టపోవడాలు చిక్కుపోవడాలు అసలు అవి లేదు అక్కడ. అవి మరి స్థానమే లేదు రమణాస్తి. అటువంటి వాతావరణం అంటే ఎక్కడైతే ఆ ఏకత్వం ఉంటుందో అక్కడ ఈ రాగద్వేషాల వాటికి స్థానం ఉంటుంది. పైకొచ్చేదేమో తప్పించి లోపల స్థానం. అందువల్ల మనసును అటువంటి ప్రదేశాల్లో ఉంచుతుంటే మహాత్ముల యొక్క ఇటువంటి వాతావరణం ఒకటి ఉందనేది చెప్పేదంటేనో కరుణాత్మక తీసుకుని తెలుస్తుంది. ఇంటి తెలిసిన తర్వాత మనకు వస్తుంది. అందులో కావాల్సింది అదే ఇంటికి వచ్చేటప్పుడు. అందువల్ల ఎవరికైనా ఒక ఆధ్యాత్మికత వెంటనే వెళ్ళాలంటే నా సలహా రమణాత్మకం తీసుకోండి. ఇంట్లో ఆలోచించారు. ఓ పూట ఎలాగో వాళ్ళు ప్రసాదంగా అవగాహన ఇస్తారు. తప్పకుండా రమణుడు ప్రసాదం తిని అక్కడ ఏం చేయగలరు అక్కడ పెట్టారు. వాళ్ళు కూర్చోలేకపోతే తిరగడం, ఇది తిరగలేకపోతే కూర్చోవడం, అంటే ఆ రెండు తెస్తారు. ఆ రెండే అవకాశం ఉంది. మూడో చేయగలరు, మిగతాది ఏం చేయాలి రమణుడు చూసుకుంటారు. సరేనా. అందువల్ల ఆయన తత్వాన్ని 3 రోజుల పాటు ప్రదర్శించుకునే ఒక కార్యక్రమం జరిగింది. ఒక అనంతమైన ఆనందాన్ని దూరమే వచ్చేమా అని అనిపించింది. కానీ మహర్షి కూడా మా మీద కంప్లైంట్ చేశారు, ఏంటి ఆనందాన్ని పూర్తిగా పిల్లవాడు ఆత్మహత్య చేశాడా. ఆయన అన్నాడు, పొందే పిల్లవాడు హైలైట్ చేశాడు. పిల్లవాడు హైలైట్ చేశాడు, నేను పిల్లవాడిగా. సరే ఆయన వాళ్ళగా వాడి 5 ఏళ్లలో కలిగి నాకు 17. అది ఎంత రావడం మానేయక్కర్లేదు. ఇంకో చాలా 3 ఏళ్ల తర్వాత వెళ్ళడంలో బాగా నష్టం కనిపిస్తుంది. నష్టం అంటే ఏదో అది అలవాటు కదా, 20 సార్లు 22 సార్లు జ్ఞాపకం లేదు. కానీ ఏడాదిలో 4 సార్లు వెళ్ళినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అటువంటి 3 ఏళ్ల సార్లు వెళ్ళాము. అందువల్ల ఏదోలాగా రమణుడిగా ద్రోహం చేశామా అన్నట్టు కనిపిస్తుంది. ప్రదేశదత్తంగా ఒకటే కావచ్చు, కానీ ఇది ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అఫెక్ట్ కావచ్చు. మొత్తం మీద వాళ్ళు కూడా రమణాత్మకం ప్రెసిడెంట్ గారు తమ్ముడు కూడా అడిగారు, చాలా లాంగ్ గ్యాప్, ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యూ హ్యావ్ కమ్ అన్నారు. ఇప్పుడు చెప్పుదారు కూడా చెప్పు చూస్తే బాగుంది ఇలా అన్నట్టు. వాళ్ళు చూస్తున్నారు కదా, చాలాలు అయితే లేదు. అందువల్ల ఏమిటి ఇంకా రమణాత్మకంలో ఏదో ఒక తెలియని ఒక బుద్ధి ఎదుగుతుంది కదా. ఎదుగుతున్న బుద్ధితో వెళ్తే రమణుడి ఆనందాన్ని చాలా ఎక్కువ అనుభవించవచ్చు. అందువల్ల వాళ్ళకి ఎంతగానో 2014కి 2017కి చాలా తేడా కనిపిస్తుంది. 2014కి కరెక్ట్ కనిపించింది, 2017కి ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆత్మ అనేది ఒక ఉందనే నిర్ణయం అవుతుంది. అయితే రుచి అందిందో ఇది కాదు, అనుభూతిలో కలిగిందని అవి లేదంటగా, అనుభవంలో లేకపోతే లేదన్నారు. కానీ అనుభూతిలో ఉందని అవి లేదని అవకాశం లేదు. ఫస్ట్ అనుభవం అవుతుంది. ఒకంత మనకి మన సహకారం ఉంటుంది సార్. మనకి అప్పుడు ఎవరో చేస్తారు, అంటే నాకు మీకు సహకరించండి, వాళ్ళు సహకరించారు, అవకాశం మీకు సహకారం ఉంటే చెప్తారు ఉన్నట్టే. మీకు ఈ సహకారం ఉందా, మీ సహకారం ఉందా, అన్న సహకారం ముందు మీకు ఈ సహకారం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనిషిని వాడి చూస్తారు. ఏమన్నా నాకు మీరు సహకరించలేదు, వాడు సహకరించలేదు, కంప్లైంట్ చేస్తారు ఎవడో. ఆయన కొంచెం ఆశ్చర్యపోతారు, మీకు నీ సహకారం లేదు. మేము మధ్య కొంచెం జడ్జిమెంట్ చెప్పడం కూడా బయలుదేరు. ఎవరు ప్రయాణంలో ఒక ఆవిడ వెళ్తారు, వాళ్ళ ఒక ట్యాడ్ స్టోరీ. ఆ ట్యాడ్ స్టోరీ ఆవిడ సంవత్సరంలో కూర్చుంది. ఇక్కడే ఉంటారు తిరుపురంలో. కాబట్టి ఆవిడ ఎక్కడే ఉంటారని తెలుసుకోవడం అరుణాచలం వెళ్ళారు. సరే ఆయన రిటైర్డ్ ఆ టెంపుల్ కొంతమంది వాళ్ళది ఇక్కడ కదలని కొంతమంది ఆవిడ కూడా దృష్టిలో పెట్టుకుని
ప్రవచనంలో చెప్పడంలో అన్నప్పుడు మనసు ట్రైన్లో నేను అనుకుంటా కాబట్టి పక్కపక్క వచ్చేది. మనసు 80% తేలికపడింది. అయితే మీరు 20% అందుకంటే 80 ఏళ్ళుగా ఒక ట్రిప్లోనే 80 కొట్టించారు. అదృష్టంలో మాకు 20 ట్రిప్పులు పట్టేది. శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా విని చాలా చాలా సమస్యలు పడి వచ్చింది ఆవిడ. కానీ మొత్తం మీద ఒక ఆనందంతో వెళ్ళింది ఆవిడ. మొత్తం మీద ఇక్కడికి వస్తా అన్నారు. అలాగా మేము పంచాయతీలు పెట్టడం ప్రారంభించాం. అది దానికి పరిష్కారం వెళ్ళి అర్థమవుతున్నప్పుడు అవతలాడికి చెప్పాలి. జగన్ జ్ఞానదానం ఒప్పుకోవడంలో మనకు జరుగుతుంది. అదే నేను కూడా ఆవిడ అదే అన్నాను. ఆవిడేదో ఒక సమస్య చెప్పారు. అంటే ఆ సమస్య ఎలా ఉండడం ఆవిడ దుఃఖాన్ని కారణం అన్నట్టుగా నేను రివర్స్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ పుట్టిమంటారు. స్టెప్లో స్టెప్ చేస్తే అవతల వాడే ఇంకా అయిపోయింది అన్నట్టుగా ఆవిడ ఏదో చెప్పగానే విషయం ఏదైనా ఆవిడ చెప్పగానే అన్నాను, సమస్య ఇలా కాకుండా మీరు అనుకున్నట్టుగా ఉన్నా కూడా మీకు శాంతి రాదు. ఆవిడ పలానా సమస్య వల్ల నాకు అశాంతి వచ్చింది అని అనిపిస్తుంది. నేనన్నా ఆ సమస్య అలా కాకుండా సపోజ్ అది సమస్య అసలు ఏర్పడకుండా ఉన్నా కూడా మీరు అశాంతి పోదు అని చెప్పారు. ఆవిడ మాట మరి ఏమేమి తప్పేమేలా కరెక్ట్ మీకు ఈ సమస్య లేకపోయినా అశాంతి పోదు. ఇందులో సందేశం అక్కడే నిలబడి ఆవిడ దృష్టిలో పెట్టుకుని ప్రవచనంలో చాలా పాయింట్స్ ప్రవచనకి వెళ్లే ముందే ఏంటి ఎక్కడెక్కడ ఉంది నేను దృష్టిలో పెట్టి వెళ్తాను కనుక అక్కడ ఏదో ఒక తెలియని ఒక శక్తి అలా ఆలోచించింది. అందువల్ల ఎందుకంటే అందులో 3వ చివరి దాంట్లో దక్షిణామూర్తి తత్వాన్ని చెప్పారు మహర్షి. ఈ దక్షిణామూర్తిలో చెప్పినప్పుడు వచ్చిన ఆనందం ఎంత అంటారు. వటవృక్షం కింద దక్షిణామూర్తి అయినా కూడా తెలియదు కానీ ఏదో ఒక తెలియని ఆనందం రమణాశ్రమంలో అదే పెట్టింది. ఒకనాడు రమణాశ్రమం రమణ అర్థాన్ని స్థితికి ఒకనాడు 99 బుర్ర తగిలిపోయి పోతుంది. నా దగ్గర 3 ఏర్పడ్డాయి సమస్యలు. భగవద్గీత ముందు ప్రారంభమైన జీవితం, శంకరుడు తర్వాత వచ్చాడు రమణుడు. వీళ్ళు ముగ్గురు కబడ్డీ ఆడిచారు కొన్నారు. ముగ్గురికి సమన్వయం కుదిరేది కాదు. ఎవరినో ఇద్దరు వదిలేయాలి. ఎవరు వదులుతాను? ముగ్గురు ఒకటే భగవద్గీత వదిలేయాలి. ప్రారంభం దాంట్లో వస్తుంది. శంకర నారాయణ ముగ్గురుగా ఉంటాడు. రమణుడు కుదరదు. ఇంకా రమణుడు తాతగారి తర్వాత ఈయన బాగానే ఉన్నాడు. మొత్తం మీద ఎవరిది వదలలేని పరిస్థితి. ముగ్గురికి ఒక సమన్వయం ఏర్పాటు చేసుకోలేక నానా పడ్డాను. నేను పడని అవస్థ. ఇది ఆవిడతో అన్నాను. నేను ట్రైన్లో అన్నారు ప్రత్యేకం తేలిగ్గా చెప్పారు, మీరు ఎన్నాడు కృషి చేశారు? ఏమంటే నేను కృషి చేసి సబ్జెక్ట్ తేలిగ్గా చెప్పడానికి కాదు, నా బుర్ర కదలకుండా ఉండడానికి. కొన్నేళ్ళు బుర్ర బయలుపోయింది. ఈ బుర్ర పగలడానికి మొత్తం వేదాంతం వదిలేయాలా అన్న పుస్తకం వచ్చేనేమో ఈ పూర్వపుణ్య బలం గతనం నిలబడ్డాను. అందువల్ల ఇంత శ్రమ పడితే కానీ అర్థం అవ్వలేదు. అదే నా దగ్గరికి వచ్చిన వాడికి ఒకంత శ్రమ లేకుండా శ్రమ కలగకుండా వాడికి అర్థం అవ్వాలన్నది నా ప్రయత్నం. అందువల్ల చెప్పి ఏదో రీతిలో వాడు అటు చెప్పి ఇటు చెప్పి అటు ఎలాగోలాగా వాళ్ళకి కన్విన్స్ అయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ చెప్పడంలో ఆ స్కిల్కి ఎలా వచ్చింది అడిగింది. ఏమంటే పడితేనే తెలుస్తుంది గోళాలు పడ్డాం అంత గోళాలు పెద్దవాళ్ళు చెప్పారు. కానీ నా బుద్ధిగారం పవిత్రత లేదు, అర్థం లేదు. దాని తర్వాత ఇదే రమణుడి సిద్ధాంతం అర్థం కాక బుర్ర తగిలిపోయింది. 99, 2000, 2001, 2002 అయితే బాబోయ్ నా తల ఇంత ఏంటో ఈ రెడ్డి చెప్తాడు, శంకర రెడ్డి చెప్తాడు, సరే భగవద్గీత కాదులే చదవటం లేదు. ఏంటి ముగ్గురు మహాత్మ సత్యం ఒకటే కదా, ముగ్గురు 3 రకాలుగా ఎందుకు చెప్పారా? అందుకోలేక అసలు ఆలోచన చేయలేక అసలు మత్తు మంది పుచ్చుకుంటే బాగుండదు, అది వేరే సంగతి. కానీ పడుకుండిపోయాడు అంత బుర్ర తగ్గింది. తట్టుకోలేక ఆలోచన నిద్రలు వేస్తే వేదాంతం ఆలోచన. బండి నడిపేవాడిని కానీ ఎదుర్కొండ ఏముంటుంది కనిపించింది కానీ ఏ ఆలోచన లేదు. ఏంటంటే శంకర భాష్యం ఎలా చెప్పారు, భగవద్గీతలు ఎలా చెప్పాడు స్వామి ఎలా తిని ఆయన ద్వైతం మాట్లాడతాడు, ఇందుకు అద్వైతం అంటాడు. ఏంటిది ఇందున్నాయా కానీ లేదు. ఎలాగ ఈ ఇద్దరు కాదు కానీ కొత్తగా ఈ రమణుడు కూడా వచ్చాడు. ఎలా వీటిని ఎలా సంబంధరా ఎవరిని వదిలేయాలి అన్న సమస్యలు అన్న స్థితిలో ఒకనాడు 99, 2000 ఆ టైంలో ఉన్నప్పుడు ఇవాళ రమణాశ్రమంలో కూర్చోబెట్టి రమణుల వారి యొక్క కృతిని ఇలా వ్యాఖ్యానం చేయగలిగే స్థితిలోకి వెళ్ళామంటే రమణుడు అనుగ్రహం ఎంత కురుస్తుంది మన మీద అన్న లోపల ఆస్వాదిస్తూ రమణానుగ్రహాన్ని ఎదురుకుండా కూర్చున్న వాళ్ళలో నన్నే తీసుకుంటూ చెప్పుకున్న ఆనందం హాయి స్వాగతం ఇప్పుడు మాకే తెలియాలి. ఎవరు అంత ఆనందం ఉంది. వేదాంతం చెప్తున్నవాడు అవసరాన్ని నాకన్నా వేరుగా ఉన్నవాడు అనుకుంటే వేదాంతం ఎలా అవుతుంది? అయితే ప్రతిరూపం ఉంటే వాడు ఒక నేను పడ్డాను సమస్య వాడు వాడుకుంటున్నారు.
చాలా మన దగ్గర ఉంది అని మొత్తం మీద సబ్జెక్ట్ చెప్పడం మీద ప్రీతి ఏర్పడుతుంది. అందువల్ల దానికి ఒక రకమైనటువంటి ఒక ప్రారంభమైతే మనిషి రమణాత్మం ఉంది. అందువల్ల వాళ్ళని అడగాలని అనుమతి అడగాలని కూడా అనిపించలేదు, శక్తిని అనిపించింది. మొత్తం మీద ఈసారి ఆ అనుభూతి కూడా పొంది మొత్తం మీద ఇవాళ రోజున మా ఇంటి మన ప్రహ్లాదం పెట్టి ఏడాది అయింది. తేదీ పెట్టి అక్టోబర్ 11 నా వాహనాన్ని అరుణాచలంలో కూర్చుంటే మా రోజా రమణ గారు కూర్చోన్నారు. ఆవిడ పోయింది. ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఆవిడ 8వ తారీఖు విశాఖపట్నం వస్తున్నానన్నారు. ఫంక్షన్ అనేది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఎందుకు ఊళ్ళో ఉండండి ఎలాగా ఏంటి కానీ అరుణాచలం ఎవరినో ఒక ఏర్పాటు చూస్తాను, మా వాళ్ళు ఎవరో అందుబాటులో ఉన్నవాడు మీరు దర్శనం చేయిస్తారు ఏదో మొత్తం అలా అనుకున్నాను. తర్వాత ఆ తర్వాత ఆవిడ అసలు ప్రోగ్రామ్ ఏం చెప్పింది, 8 వస్తాను 11 బయలుదేరుతాను. 11 అంటే మీరు దిగే రోజే అమ్మ బాబోయ్ మనకు అవకాశం దొరికింది. మొదలు మేడం గారు అడగాలి 11 ఉదయం పెట్టుకోండి, ఇలా రైలు ఎలా వచ్చేస్తాం సింహాసనం మేము ఉండగానే దర్శనం చేయాలి. అక్కడ కూడా నాకు స్పృహ లేదు, ఏడాది అవుతుంది ఆలోచన. ఆ తర్వాత మళ్ళీ అడుగుతుంది అక్టోబర్ 11 ఏడాది ఆ రోజు డిసైడ్ కాబట్టి ఉండాలి. మొత్తం మీద ఆయన ఏదో నడపాగా అయింది. ఏం పోతే వెళ్ళడానికి టైం సరిపోతుందో లేదో సింహాసనం కొండ నుంచి అన్నారు. మీకు ఏం కావాలో లేదో మా విశాఖపట్నంలో విమానం మనం వెళ్ళమంటేనే వెళ్తుంది, సరేనా ఆగమంటే అవుతుంది. అదే ఇది హైదరాబాద్ అయిపోతుంది కాదు, 2 గంటలు ప్రయాణం చేయడానికి 1/2 గంట ఎదుగుతారు సింహాసనం కొండ. మీకు ఏ ఆలోచన ఉండదు, ఇంకొక నా కోసం రిజర్వేషన్ కూడా మాత్రం మధ్యాహ్నం 3 గంటలు పెట్టుకుంది. అప్పుడు ఆవిడ ఇవాళ సింహాసనం కొండ మీకు వచ్చారు. నేను అంతా గత 2 రోజులు పెట్టి అక్కడి నుంచి వేరుగా ఎక్కడ ఉన్నా కానీ ఫోన్లు అనేది విశాఖపట్నం ఎవరెవరి ద్వారా ఏం చేయించాలి మొత్తం మీద ప్రహ్లాద్ ఫోటో ఒకటి తయారు చేయించి ఆవిడకి చేయించి దేవస్థానం అధికారులతో మాట్లాడి ఎవరో ఈవో గారితో మాట్లాడి మొత్తం మీద అంగరంగ వైభవంగా చేశారు ఆలయం. ఆ రోజు విజయదశమి నాడు అద్భుతంగా చేశారు వాళ్ళు. ఆనందం వల్ల ఒకటే ప్రహ్లాదుడికి ఒక రకమైనటువంటి ఒక సీన్ అంటారే ఉత్సవం అత్యధులు కావచ్చు ఇంకోటి కావచ్చు. ప్రహ్లాదుని ఎంత మర్యాద చేశారో ఆ రోజు చెప్తారు రూపాయలు విజయదశమి అందరికీ రావడం అవ్వదు. ఆ రోజు తిథి నాడు విజయదశమి నమస్తే కనుక ప్రతి ఏడాది విజయదశమి నాడు ప్రహ్లాదుడికి పుట్టినరోజు. తేదీ బట్టి ఇంకో పుట్టినరోజు, పుట్టినరోజు 3 వస్తాయి. తేదీ బట్టి తిథి బట్టి నక్షత్రం బట్టి ఒక నక్షత్రం తిథి కలిసిపోతే ఒకటి దగ్గర పుట్టినరోజు, ఒకటి 2 పక్కపక్క రోజుల్లో. అందువల్ల మనం 3 జట్ల పండుగ కొనుక్కుంటే 3 రోజులు చేసుకోవచ్చు. అందువల్ల ఈ పిల్లవాడే నక్షత్రం లేదు కనుక తెలియదు, నక్షత్రం లేదు కాబట్టి 2 పుట్టినరోజు. ఇవాళ 2వ పుట్టినరోజు. అసలు ఆవిష్కరణ సమయంలో ఈవిడ పిలుద్దామంటే నాకు ఆ ఛానల్ దొరకలేదు. ఈవిడ అలా తెలియదు, ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు. అందువల్ల ఆయన పిలిస్తే ఈవో గారు కూడా ముందు రోజు రాత్రి చేశారు. ఆయన రేపు గారు ఆ మన్నాడు 9వ తారీఖు మధ్యాహ్నం నాకు ఫోన్ వచ్చింది ఈవో గారి దగ్గర. ఏమన్నా 11వ తారీఖు చెప్తాను. మరి అప్పటిదాకా ఈవిడికి ఏం చెప్తాను, చెప్తే నేను వద్దును కదా అంటుంది పాపం ఆవిడ. ఇవాళ మీ అందరి నిమిత్తం ఆవిడ కోరిక కూడా కోరారు. ఏమంటే మా ఆశ్రమంలో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరూ రాలేకపోతున్నారు కొండకి. మీతో వాళ్ళందరూ ఇంటరాక్షన్ కావాలి, ఫస్ట్ ప్రధాన ఇంటరాక్షన్ అనగానే నెక్స్ట్ టైం తప్పకుండా మీ ఆశ్రమం వస్తాను. కనుక అక్కడ మన టీవీలో సినిమా చూస్తూ ఆ సినిమాలో ఆ పిక్చర్ ఏవైతే ఉన్నాయో సుమారు సినిమా ప్రారంభించాక 1:05 ప్రహ్లాద్ వస్తాడు. ఆ 1:05 తెలియజేస్తుంది అది చూడక్కర్లేదు. కరెక్ట్ 1:05 మీకు ఎంత గంట అలాంటి మా దాంట్లో ఉంది కనుక ఆవిడతో ఉదయం అన్నాను. ఈ టీవీ మీద ఆధారపడలేక మేము అందరూ కాపీ చేయించుకున్నాము. ఆవిడ ముందే మేడం గారు మిమ్మల్ని చూపించరా అన్న. చూపించాను. అందులో సినిమా ఓపెన్ చేసి ఆయన ఇలా తపస్సు ఇలాగ ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఒక గోవులు బాధపడుతుంటారే, ఫస్ట్ ప్రహ్లాదు ఇన్స్ట్రక్షన్ అదే. విష్ణుమూర్తి అంటారు కదా అక్కడ వైకుంఠంలో ప్రహ్లాదుడు నా తప్పు అన్నప్పటికీ ఇక్కడ ఓం నమో నారాయణ బ్యాక్ డ్రాప్ వస్తుంటుంది. నా పిల్లలు ఆగుంటే పిల్లలు వెంటుంది కదా అక్కడ ఇది కూడా రాక్షస బాలుదేవో రాక్షస ప్రహ్లాదుని అంటారు. అనగానే వాళ్ళందరూ పిల్లలు ఆయన మొత్తం మీద అలాగే గోవులు హింసించకూడదు అక్కడ మాట అది చూపించాను. ఇవాళ మన ప్రహ్లాదు ఫోటో ఒకటి ఇచ్చాం. అదే అరుణాచల ప్రసాదం ఆవిడ ఆనందం ఇస్తాం. ఆవిడ అదే అంటే వాళ్ళ మాటలతో ఈనాడు పేపర్ వాళ్ళతో మాట్లాడుతూ నేను సినిమా యాక్టర్ అని చెప్పి వీళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, సినిమాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళకి నాకు మధ్యలో వాళ్ళు భక్తి అనే సంబంధం. నాకు వీళ్ళని చూడగానే ఏదో ఒక రకంగా ఎందుకంటే నేను ఎన్ని రకాలుగా ఫోన్ చేస్తానప్పుడు చేయగలరా ఒక రమేష్ గారు అలా నిరంతరం ఫోన్ చేస్తూ అని ఇచ్చిపోకుండా అలా అలా అలాగా నన్ను అలా అభిమానిస్తున్నారా ఏదో నటించాను కానీ నాకు అంత సంస్కారం ఏంటి. కానీ వాళ్ళు అలా నన్ను ప్రజలు చూసుకొని చూస్తారు. ఒక సినిమా యాక్టర్ ఏదో ఏదో అలా కాకుండా
అని వాళ్ళందరికీ అందరూ రుణపడి ఉంటారు. సింహాచల క్షేత్రానికి భక్త బృందాలు అందరూ కూడా ఎంతో ఏదో తక్కువ మాటలు మాట్లాడుతున్నాను, అనేక కృతజ్ఞతలు, అది కూడా తక్కువ మాటే, కానీ ఏదో చెప్పాలి కనుక చెప్తున్నాను. వీళ్ళంటే నాకు ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది. చిన్నవాడైనా సరే ఆయన నాకు ఎంతో గౌరవ ప్రపంచాలు ఉంటాయని చెప్పి పక్కన సరే ఆయన ఉన్నారు. అందరు చేస్తే సెల్ఫీలు తీసుకున్నారు అందరూ. దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేడం గారు సెల్ఫీ అయినా ఒక కారు ఎక్కినాడు మళ్ళీ దిగేది కదకి, మళ్ళీ ఎందులో సెల్ఫీలు ఫోటోలు ఏకసందరి చేస్తే మొత్తం మీద మా ప్రహ్లాదని మొత్తం మీద మన ప్రహ్లాదం మొత్తం మీద బర్త్డే అద్భుతంగా జరిగింది. మన చెప్పింది సెప్టెంబర్ 30 తారీఖు. అసలు నేను అంత ఊహించలేదు ఆలయం అలా జరుగుతుంది. ఏదో మండపం అయితే శుభ్రం చేయించారు, అధ్యాపకులు కట్టారు, అంతే అనుకున్నాను. కానీ అక్కడ ఉన్న ఏయూ గారు కృష్ణమాచార్య గారు మొత్తం అర్చకులను నలుగురు పిలిపించి, ప్రధాన అర్చకుడు ఇంకో 2 నాగస్వరం వేద పండితులు పిలిపించి ఒక సజీవ విగ్రహానికి, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన విగ్రహానికి ఎలా అయితే ఒక నైవేద్యం పూజ అవన్నీ ఎలా చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ లేదు అక్కడ ఏమి మామూలు ఆవిష్కరణ అంటే ప్రతిష్ఠ కాదు ఆవిష్కరణ కనుక లెక్క ప్రకారం దానికి ఏం చేయక్కలేదు. కానీ దానికి అవన్నీ జరిగినట్టుగా అన్నట్టుగా చుట్టూ వాళ్ళు నిలబడి స్వామి అష్టోత్తరం ఏ నామాలు చదువుతారో నామాలు చదివి ప్రహ్లాద కోసం ప్రసాదం వండించి ప్రత్యేకంగా అతని చూసి నైవేద్యం పెట్టించి దాని ముందు నాగస్వరం వినిపింపు చేసి వేదం చదివించి ఇన్ని చేశారు అనగానే గంటగా ప్రతినించింది. ఇవన్నీ చేయమని అడగలేదు. మనం వాళ్ళు ఎలా చేయండి అనుకోవద్దు, ఇలా చేస్తే బాగుంటుందంటే వాళ్ళు చేస్తారని. కానీ ఇవన్నీ ఆయన వకల్పితం. ప్రహ్లాదు ఆలయానికి ఎంత అవసరం, ఆయన జ్ఞానం ఉంది కనుక అధికారం ఉంటే ఏముంది పని జరిగే ఆ రోజు మనకు పొందిన అలౌకికమైన ఆనందం. ఆయన నీ ఆలయంలో నీకంటే ఒక స్థానం వచ్చేసింది అనిపించింది. సరే మొత్తం ఇవాళ చూస్తే ఇంకా రోజారాయణ గారు రాకతో ఆయన సంతోషించేలో మాస్టర్ అయితే ఆలయంలో అందరూ అలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అత్య బృందం కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు. ఎందుకంటే నేను ఆ రైల్లో ఉన్నప్పుడే వీళ్ళందరికీ అక్కడి నుంచి ఏర్పాట్లని మన వాళ్ళకి కావచ్చు, అధికారులు కావచ్చు చెప్పేగానే వాళ్ళందరికీ ఎంతో గౌరవం ఉంది. వాళ్ళలో ప్రహ్లాదంగానే ఒక ఉంది, మొత్తం మీద ఇంతగానో ఒక నిశ్చేజంగా ఉంది. దానికి ఏదో ఒక స్పందన వచ్చింది. మొత్తం మీద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలయం ప్రహ్లాదమయమైంది. మొత్తం గర్భగుడిలో ఆవిడ పొందిన ఆనందం ఇస్తున్నారు. సరే మొత్తం మీద ఈ రీతిగా పడుమ అరుణాచల యాత్ర ఏదో విశ్రాంతి లేకుండా విశ్రాంతి అవసరం కూడా అనిపించట్లేదు. ఏదో దేహంలో వెళ్ళిపోతుంది, ఏదో ఒక తెలియనట్టు ఇలా ఊగిపోతుంది దేశంలో. రమణుడి శక్తి నాకే అనిపించింది. అరుణాచలం నుంచి విశాఖపట్నం వస్తున్నాం. అరుణాచలం సింహాచలం వెళ్తున్నాం. అందువల్ల అన్నారే ఆమె సునీతమ్మ గారు, తల్లి పిల్లవాడిని అడ్డించి మార్చుకుంటే ఎటో వెళ్ళిపోవాలి, అక్కడే మారేది. అలాగా ఉన్నట్టుగానే అచలమనే తల్లి ఒక్క అరుణంలోకి సింహభాగంలో మార్చుకుంది అని అనిపించింది. కానీ దూరం అయితే అనిపించలేదు. కానీ ఆ ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి భౌతికంగా కొన్ని ఉంటాయి కదా, అదేవిధంగా ఉన్నాయి. వాటి మాత్రం విడిచి వచ్చామనే ఒక బాధ్యత ఉంది. కానీ తత్వత మాత్రం దూరం అయ్యేమనేటువంటి ఇదేమి లేదు. అయితే అనంత వస్తువు ఇక్కడ ఉంది, ఈ అనంత వస్తువు అక్కడ ఉంది. అందువల్ల మాట కూడా అనుకుని వచ్చాను. ఇది ప్రతి ఏడాది నేను వస్తానులే, నేను విలువ నాన్నగారు ఎలాగే బయలుదేరారు. మనం ఎప్పుడు వెళ్ళిపోవడం కాకుండా వెళ్ళినప్పుడల్లా సమానభావం ఉన్నవాడు మనం తీసుకెళ్ళాం. అలాగే మీద మా ప్రధానంగా ఆశ్రమం కూడా మేము వస్తుందో ప్రతి ఏడాది అవునా ఏం ఫీల్ అవుతుంది. మా విజిట్స్ కూడా రెగ్యులర్ విజిట్స్ దొరుకుంటాయి. అందరం కూడా వస్తాం. నిన్న చూశారు వాళ్ళు ఎవరు, ఇంకా రాము అన్నవాళ్ళు ఎవరు ఉండరు. సరే ఏదైనా భౌతిక కారణాలు ఉంటే ఏమో తప్పించి అక్కడ నచ్చకో రుచుకో రమణాశ్రమ నచ్చగా మానవాళ్ళు ఎవరు, వేరే కారణాలు ఉంటే మానేచ్చేమో. కానీ అందువల్ల ఇది పెరిగే జనం కానీ తగ్గే జనం కాదు. ఏముంది నువ్వు ఉన్నావు కదా, ఎంతమంది అకామిడేట్ చేస్తావు, ఏం పర్వాలేదు. ఒకవేళ రమణుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి మనకి మాట ఇచ్చి మొత్తం మీద అక్కడి నుంచి ఈ రీతిగా ఇక్కడ వచ్చాం. ఇక సరే ఈ లోపంగా భవిష్యత్తులో కార్యక్రమాలు సామాజిక ప్రభుత్వం గారి ప్రవచనాలు ఉన్నాయి విశాఖపట్నంలో. ఆ కార్యక్రమాలు ఒకటి. ఆ విధంగానే 6 సెప్టెంబర్ 30 తారీఖున ఒక నిర్ణయం కూడా అయింది. దత్తాత్రేయ శాస్త్రి గారు సింహాచలం కొండ మీద భాగవత్ సప్తాహం ఇప్పుడు ప్రథమవుతుంది. అదొకటి దేవస్థానానికి మనకి చేస్తే బాగుంటుందని చెప్పి యోగాన్ని మనం ఆలోచిస్తే అది చేస్తారు వెంటనే. అందువల్ల ఆ ప్లేస్ కూడా వచ్చింది. మొత్తం మీద అలాంటి క్షేత్రంలో ఏదో చేయాలి. అది భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే వారంకో సత్సంగం సింహాచల క్షేత్రంలో జరగాలి. మీదో కాదు ప్రహ్లాదపురం తప్ప. అందువల్ల అదొక కార్యక్రమానికి ఒక నంది ప్రస్తావన అవుతుంది. అక్కడ సత్సంగం జరగాలి అక్కడ రెగ్యులర్గా. ఏదో వారం నిర్ణయించుకుని
ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతకాలం ఉంటామో దేహంలో తెలియదు. అందువల్ల వేరం చేసుకుని వెళ్ళిపోవాలి. చాలా పొందవలసి ఉంటుంది. రమణాసురుడు వెళ్తే ముముక్షుత్వం పెరుగుతుంది, రమణాసురుడు వెళ్తే జీవిత జాగ్రత్త పెరుగుతుంది, రమణాసురుడు జీవిత విలువ పెరుగుతుంది. సరేనా? అందువల్ల అవన్నీ వాళ్ళందరికీ మహర్షి దగ్గర ఒక మాట తీసుకుని అక్కడి నుంచి హారమైన హృదయాలు అన్నాము. మొదటి అక్కడి నుంచి వచ్చాము. కానీ ఎవరికి ఏ సమస్య లేదు. అక్కడ ఉన్నట్టుగా భౌతిక సమస్యలే కానీ సమస్య లేకుండా ఎక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక కొత్త వాతావరణం ఫీల్ అవుతారు. కానీ అసలు మా వాళ్ళ గారు అసలుగా చదివిపోతాం. వాళ్ళ ఇంటిగా వాళ్ళు వెళ్ళినట్టుగా ఎవరో ఒక కొత్తదనం ఫీల్ అవ్వలేదు. అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, వాతావరణం కావచ్చు, నాలో అదే రమణాత్మకం కొడతాం. మన దగ్గరికి మనం వెళ్ళామనిపిస్తుంది కానీ కొత్త ప్రదేశానికి వచ్చామనిపిస్తుంది. ఎటువంటి స్థితిలో వెళ్ళండి అదే అలాగా అక్కడ మనం ఆ విధంగా తనలోకి తీసుకుంటుంది ఆ వాతావరణం. ఎవ్వరు కూడా అక్కడ ఎందుకు వచ్చేవరా బాబు అన్నవాడు ఎవరు, ఎందుకు వెళ్ళిపోతున్నాం అన్న బాధ అనిపిస్తుంది కానీ ఎందుకు వచ్చేమో అన్నటువంటి ఆలోచన అక్కడ రాదు. అదే రమణుడు గొప్పతనం. ఎందుకంటే ఈ రీతిగా రమణుడు వైభవాన్ని చెప్పుకున్నవాడు భాగవతం వచ్చేవాళ్ళని చెప్పుకుందాం. విషయాన్ని కానీ విషయం వెళ్ళలేదు. ఈ రీతిగా వస్తే ఆవిడ మళ్ళీ ఒక 2-3 నెలలు వస్తారు. రోజారమ్మ గారు వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడ వరకు ఫ్యాన్ అయిపోయింది. మనందరం హైదరాబాద్ రామని మేము సంఖ్యలు అది ఆవిడ అంత అన్నం చేయాల్సింది పడుతుంది. వెళ్ళాలి ఇప్పుడు ఆవిడికి ప్రహ్లాదం రోజులు కలగం మనం కొంచెం ఎక్కాలి. ఆవిడ వేటం అయితే వేస్తుంది కానీ ఇంకా తత్వం ఎక్కాలి. అందువల్ల ఆవిడ కూడా ఏదో ఆవిడ అవకాశం ఇస్తే ఆవిడ గురించి పోతుంది. కానీ జ్ఞానం పంచడంలో, జ్ఞానం చెప్పడంలో ఉన్న ఆనందం కాదు. అందువల్ల జ్ఞానంలో మునగాలి, జ్ఞానంలో ఉండాలి, జ్ఞానం చెప్పుకోవాలి. జ్ఞానం విశ్వాసం ఉంటుంది. అందువల్ల ఎవరు చూస్తున్న అరుణాచలంలో ఏమిటో తెలియదు కదా. అసలు వాడిని చూస్తున్నాను కాదు, నన్ను ఏదో చూసుకుంటున్నానేమో అన్నట్టు ఒక ఏదో ఒక ఆత్మలక్షణం వ్యక్తం అవుతుంది ప్రతి ద్వారా. సందేహం లేదు. ఆత్మలక్షణం అనంతమైన ఆత్మ అక్కడ ఉంది. సమాజంలో ఉన్న అనంతమైన ఆత్మ. ఇంకా ఒకంత మనకి మన సహకారం ఉంటే మాత్రం మహర్షి ద్వారా మనకి అది యువతగా వస్తుంది ఆ తత్వం. సరే కొత్త గ్రంథాలు రమణాత్మకు వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి రచనలు రాస్తున్నారు. చిన్న జగత్తుకు సంబంధించి పుస్తకాలు, రమణాత్మలో పుస్తకాలు, చాలా పుస్తకాలు. అంటే రమణ సిద్ధాంతాన్ని తేలిగ్గా బోధపడితే చాలా మంది కొత్త రచయితలు రాస్తున్నటువంటి పుస్తకాలు బోర్డు చంద్రుడు కొన్నాం మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా అందరూ పలకరించేదే చాలా లేదు రావడం లేదు అని అందరి మంది అలాగా అంతే ఈ మీద వాటి ద్వారా అందించుకోకుండా ఉండడానికి తరచూ వెళ్ళాలి. పూర్వం ఏ అలవాటు అయితే ఉందో ఆ అలవాటు పాటించాలి. ఎందుకంటే రమణాత్మం అనేది జీవితంలో భాగం అయిపోయింది. రమణుడు రమణుడు రుచిగా ఉంటాడు, రుచి రమణుడు. అందువల్ల పూర్వం అంటే ఏదో వీళ్ళకి వాళ్ళకి సమన్వయం కుదరలేదు కానీ హాయిగా హృదయం అంతా హాయిగా ఉంటుంది. లోపల గొడవలు లేవు. ముగ్గురు ఒకటే పేరు కృష్ణుడు. సరే ఈ ముగ్గురు ఒకటి చేసిన వాడు ఎవరు వాడి పేరు చెప్పద్దా? వాడే పిల్లవాడు వచ్చాక ముగ్గురు సమన్వయం ఏర్పడుతుంది. అది మాత్రం ప్రహ్లాదుల వల్ల ఇచ్చిన ఆ రిలీఫ్ మాత్రం నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. ప్రహ్లాదు వచ్చినటువంటి ఆ సమన్వయం ఏదైతే ఉందో ఏమో నాకు వాడి ద్వారా గురువు ద్వారా అందుతుంది. అందువల్ల వాడు ఈ ముగ్గురికి గొడవ లేకుండా చేశాడు. అందువల్ల హాయిగా ప్రదేశంలో ఇది ఆ ఆనందాన్ని ఎంతవరకైతే అంతవరకు. ఇక్కడ మహర్షి మాట అన్నారు, దక్షిణామూర్తే ఆత్మతత్వాన్ని నోటితో చెప్పి ఎప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళ సందేహాలు వ్యక్తం చేస్తుంటే ఎలా కదలని చెప్పి నోరు పూర్తిస్తారు, మౌనంతో బోధించారు ఆయన ఏకాత్మ పంచం ఎవరిలో ఉంది. దక్షిణామూర్తి అంతా వాడే మౌనంతో బోధించిన దాన్ని ఎవరైనా మాటలతో ఎలా చెప్పగలరు అందులో దాని అర్థం ప్రవచనాలు చెప్పుకోవద్దని కాదు. తను మాటలతో చెప్పుకోవాలి. మాటలతో ఎంతవరకు వెళ్ళగలం అంతవరకు వెళ్తాం. కానీ అటుపై అనుభవైక వైద్యము అనే మాట అంటుంటారు. అందువల్ల ఇది అర్థమైతే మాటలతో వివరించుకోలేమని మాట అర్థమైతే ఆ మాటను గౌరవించాలి. అంతమైన ఆత్మ మాటతో ఎక్కడ ఇవ్వగలం కానీ మాట విచిత్రం ఏంటంటే ఇంకా మా నేవల్డాకి అటు వాళ్ళు ఒకరు మమ్మల్ని వేయడం లేదు. వాడు నేవల్డాకి అటు వాడు వచ్చారు. కొత్త భక్తులు వీళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ముఖ్యంగా మన గ్రూప్తో రావడం బాగా ఇన్స్పైర్ అయ్యారంట. సరే వాళ్ళ సందేహాలు వాడి సందేహాలు చేస్తే అవతల వాళ్ళకి జ్ఞానం చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అందువల్ల
అరుణాచల్లో ఒక ఆయన మాట ఉన్నాడు, ఆనంద్, మిమ్మల్ని అరుణాచలం తెప్పించుకుందాం అనుకుంటున్నారండి, నీకెప్పుడు మిమ్మల్ని ఎలా అరుణాచలం కాబట్టి అరుణాచలం ఎలా తెచ్చుకోవాలి మిమ్మల్ని అని అడుగుతారు. ఏదో ఆలోచన ఇప్పుడు దాకా నాకైతే ఇప్పుడు దాకా ఆలోచన లేదు. మీరు అరుణాచలం వచ్చేస్తే మీకు ఎంత బాగుంటుందండి. ఏమో మనకేమన్నా తెలియదు కానీ ఆయన బుద్ధోడు బయట పెట్టాడు అని అరుణాచలం లాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోతా ఉండడం గోల్డ్ ఏర్పాట్లు ఉన్నాయి. వేరే ముందు వచ్చిన కాకుండా పర్మనెంట్. ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఇప్పుడు శాశ్వత ఏర్పాట్లు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో వాళ్ళు అక్కడ అరుణాచలం ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఒక ఆవిడ అదుకుంటున్నారు. ఆవిడ మాత్రం అందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళ కథలు అయితే 2 పూట్ల కూడా అరుణాచలం ప్రెసిడెంట్ గారి వైఫ్ కూడా 2 పూట్ల కదా ఆశ్రమం వెళ్ళడం. 3 గంటలు 4 గంటలైతే వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకోవడం. ఆ వాతావరణంలో వాళ్ళకి దొరికి వాళ్ళు చూసుకోండి. మొత్తం మీద మా మిత్రుడు గారు కాస్త ఈ భావం వ్యక్తం చేసే అరుణాచలం వచ్చింది. వచ్చేస్తే ప్రారంభం ఉంటుంది కదా. రమణుడు అరుణాచలం వెళ్ళకుండా ఆపగలిగామా? వెళ్ళే ప్రారంభం లేకపోతే ప్రారంభాలు ఉంటున్నాయి. ఒకనాడు ఆలోచన ఉండేది, అరుణాచలం సెటిల్ అవుదామా, ఒకనాడు ఉంది ఆలోచన. కానీ ఇవాళ అరుణాచలం నుంచి దూరంగా లేవి అనిపిస్తుంది. సరే ఇంకా ప్రారంభాన్ని విడిచిపెట్టి అది ఎక్కడప్పుడు ప్రారంభం చేయడం ఎక్కడ ఉంటారో అనిపిస్తుంది. దానివల్ల మనకి ఎందుకు రమణుడు ఉన్నదో అభినందించాలి. దాని అవసరమైనటువంటి జ్ఞానం అంతా బుద్ధిలో ఉంది కనుక మనకేం పర్వాలేదు. రెండోది మరి తెలంగాణ కూడా పెట్టుకున్నాం కదా, వీడి యోజన కోసం వీడు పెద్ద వద్ద అందువల్ల ఈ క్షేత్రంలో చాలా చేయించాలి. ఎన్నో 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 వాళ్ళు అంటున్నారు సాగని కూడా తీసుకురావాలి, దాని దగ్గర ఏర్పాటు చూడండి. కొంత ప్రయత్నం చేస్తూ సడన్గా ఆగింది. అది నెక్స్ట్ టైం కూడా మహాత్ముడు కూడా అడుగు పెట్టినాడు, ఆయన ఏదో ప్రాబ్లం ఏర్పాటు చేయించారు. మహాత్మ క్షేత్రంగా అది దానికి ఇప్పుడు అది పెద్ద కార్యక్రమం అయిపోయింది. దాన్ని ఏదో తీసుకురావాలి, దాంట్లో ఒక ఆధ్యాత్మిక తీసుకురావాలి, భాగవత ప్రవచనాలు జరగాలి. అందువల్ల అటు మా దత్తాత్రేయ శాస్త్రి గారికి దేవస్థానంలో అనుబంధం పెడుతూ అంటే పరమ భాగవతోత్తముడు ఉన్నాడే భాగవతం జరగాలి. ఆయన భాగవత నిధి ఆ మహాత్ముడి చేత ప్రవచనాలు పెట్టించాను. ఈ నిధిగా ప్రణాళిక లేవు. పరమాత్మ సేవించుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు, ఆనందం ఉంది. కానీ ఇక్కడ తృప్తి పడిపోవడానికి లేదు. పరిశోధమైన స్థితి పొందేదాకా మాత్రం నడక ఆగకూడదు. ఇంతవరకు వెళ్ళాము, ఇక్కడ అక్కడ మడ వేసి కూర్చోడానికి ఎక్కడా లేదు. ఎందుకంటే ఎంత వెళ్ళామో అంత వెనక లాగించే ప్రారంభాలు ఉన్నాయి. రకరకాల సమస్యలు. అందువల్ల ఎన్నో చూస్తాం జీవితాలు, ఎన్నో పాల్గొనే జీవితాలు ఎన్నో. అందువల్ల అక్కడ ఇంతవరకు పొందలేదు కృతజ్ఞత, కానీ ఇంకా పొందవలసిందని దేహాలు ముందు వెళ్ళాలి. జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎంతకాలం ఉంటామో ఈ దేహాల్లో తెలియదు. ఒక హెచ్చరికగా ఉంది కనుక జ్ఞానాన్ని పొందడం కోసం ఇంకా తీవ్రత్వం పెంచాలి, ఇంకా సీరియస్నెస్ పెంచాలి. సీరియస్నెస్ అంటే విముక్తి. సరేనా? అందువల్ల తిరిగి మళ్ళీ వెనక రాకుండా ఉండే రీతిగా జీవితాన్ని తయారు చేసుకోవాలి అనే అదొక నిర్ణయం కూడా భగవాన్ దయతో పుచ్చుకుని మొత్తం మీద అక్కడి నుంచి గురుగృహ సందార్పండి. అక్కడ పొందిన ఆనందం ఉంటా అన్నారు. ఇప్పటికీ అక్కడ శక్తి అలా ఉంది. ఇప్పటికీ ఆ శక్తి అలా ఉంది. పర్వతం ఎక్కారు, మొత్తం మీద అవన్నీ చూసాం. ప్రదేశాలన్నీ కూడా గురుమూర్తి ఎంత హాయిగా ఉందో. సరే ఇంకా 60 క్షేత్రంలో అయితే జ్ఞాన సంబంధం అంటే పార్వతీదేవి కాలేజ్ ఆ పిల్లవాడు. నాయనార్లో ఆ పిల్లవాడు కంటే స్నానం వెళ్ళాడు, పిల్లలు అలా విడిచిపెట్టాడు కదా. 3 ఏళ్ళ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆకలేదు. ఎవరిస్తారు కాలు కనిపిస్తున్నాడు. జ్ఞానక్షేరం పుచ్చుకున్నవాడు. కాబట్టి అద్భుతమైన కీర్తనలు రాశారు రామానుజు గారు జ్ఞాన సంబంధం. ఆయన గారు విడిచేసిన క్షేత్రం 60 అక్కడి నుంచి ఆయన అరుణాచల జ్యోతి దర్శనం అయింది. వీళ్ళని సంధ్యా సమయంలో ఆలయం రాస్తారు, దర్శనం వెళ్ళాం. ఇలా రాతి బండ మీద ఆలయం అంటాం. రాతి కట్టడం ఆ రోజుల్లో ఆలయాలనే అలా గౌరవంగా చూసుకునేవారు. భగవాన్ చెవిపోగులు దాటి పెట్టిన ఇల్లు కొంచెం రెనోవేట్ చేసిచ్చారు. కానీ అలా కనెక్షన్ అని చెప్పలేదు. మొత్తం మీద ఈ క్షేత్రాలన్నీ రమణ సంబంధిత క్షేత్రాలన్నీ ఇంకొక 2 ఉండిపోయి భగవంతుడు ప్రవేశిస్తే కొంచెం రమణుడు పుట్టిన స్థలం ఒకటి, అలాగే రమణుడు రైల్వే అయినటువంటి ప్లేస్ అంటే మధురై క్షేత్రం,
మధురైకి 40 కిలోమీటర్ల దగ్గరలో తిరుచుడి, మిగతా రెండు చూశాను. అది కూడా చూస్తే రమణ సంబంధంగా మొత్తాన్ని చూసినట్టుగా అవుతుందని ఇంకా ఎప్పుడైనా మధురై అరుణాచలం మధ్యలో అలాగే ఏర్పాటు చేసుకుని అది కూడా చూస్తే మనం రియలైజేషన్ ఎక్కడ పొందారా మేడకి చూడాలి. ఏమో మన వాళ్ళ వరకైనా రియలైజేషన్ వస్తుందేమో ఏముందో, ఎవరు ఏ విధంగా రమణ ఏ విధంగా చూస్తారో చెప్పలేం కదా. నెక్స్ట్ టైం అదొక ప్రణాళిక పెట్టుకుని మొదలు మీనాక్షిని చూస్తాం, ఇవన్నీ ఈ రీతిగా ఈ 10 రోజుల పాటు అనేకానికి కార్యక్రమాలు అనేకానికి హడావుడు. కానీ గొప్పతనం ఏంటంటే పూర్వం సాయంకాలం ప్రయాణం అంటే ఉదయం నుంచి ప్రాణం పోతుంది కదా, నమ్మండి నమ్మకూడదు. రెండోదానికి అదరాలు సాయంకాలం ఎమ్మిక వాళ్ళు సత్సంగం చెప్పుకుంటూ నిదానంగా అసలు ప్రయాణం నాదేనా వింటున్న వాళ్ళు నా టైం చూపిస్తున్నారు, ఏం లేదు బయలుదేరదు. సత్యం ఇప్పుడు నష్టం ఇప్పుడు ఏం మధ్య వెళ్తారు, ఇప్పుడు 60 గడపం లేదు అన్నో ఏర్పడతారు. అలా వెళితేనే వాళ్ళు ఏర్పడతారు. అలాగే వాళ్ళు అక్కడ ఉండగా రమణుడు ఏం పక్కన పట్టుకుని వెళ్ళలేదు. అరుణాచలం ఏమిటి అలా వెళ్ళిపోయాడు అంతే. అరుణాచలం తెచ్చేదాలేదు అన్ని. అలాగే ఒక రెండు మర్చిపోయాము, నష్టం లేదు అక్కడ ఉంటున్నాం, ఏదో ఏర్పాటు అవుతుంది మొత్తం. అందువల్ల అసలు ప్రయాణం అనేటువంటి ఆ భారమే లేదు ఆలోచన. చక్కగా అది అదిగోవిందని చెప్పుకుంది, అన్ని కూడా అదిగోవిందని చెప్తున్నారు సోమవారం తప్పకుండా. ఇంకా వాళ్ళు సరే అలా 8 అవుతున్నా వాళ్ళు అలా సతాయిస్తున్నారు. ఇంకా అంటే ఆపండి అంటే బయలుదేరి ప్రయాణం కానీ సరే వాళ్ళు సతాయిస్తున్నారు కదా అని చెప్పి మొత్తం మీద హృదయానికి నిదానం అంటే, నిదానం అంటే జరిగేది జరుగుతుంటే దేని ప్రతిదానికి వినియోగాలు జ్ఞానం అర్థమవుతుంటే నిదానం వస్తుంది. హృదయాన్ని నిదానమే ప్రధానం. అంటే మనకు కలవరం లేకుండా జరిగేది జరుగుతుంది అన్నప్పుడు దేనికి కలవరం, దానికి అనుగుణంగా మన ద్వారా ఎంత ప్రయత్నం జరగాలో జరుగుతుంది. అయిపోయిందంటే ఎవరి సహకారం ఎలా రావాలో వస్తుంది. ఎంత డిజైన్ అన్నప్పుడు ఇది కలవరానికి అర్థం ఉంటుంది. భగవాన్ మొదటి సూత్రం అర్థమైతే హృదయంలో కలవరం ఉంటుంది. ఈశ్వరుడు ప్రణాళిక ఒక్క మాట చెప్పకుండా ఎంత ప్రశాంతతో అర్జునుడికి ఎన్నో చెప్పి ఎవరికి అర్జునుడు నోరు మోగించాడు వల్ల యుద్ధం మానేద్దాం అనుకుంటున్నావు. యుద్ధం మానేదానికి ఇది బయటకు వెళ్ళిపోవడానికి ఇలా వెళ్ళిపోవడానికి ఎలా వెళ్ళి ఎవరు నియమించేవాడు లేడనుకుంటున్నావా? ఎవరు లేడా? అదే ఆచార్య వారు 10వ స్తోత్రంలో తాతే కాంత ధనగత చింత రాజుల చింతవ నాస్తి నియమిత, నేను నియమించేవా లేడనుకుంటున్నావు. నియామకులు ఎప్పుడైతే అంగీకరించావో మనసుకు ఎన్నో భారాలు పోతాయి. అదే మహర్షి చెప్పారే పెట్టి కింద పెట్టుతా. అక్కడ ఆయా రైల్లో పడుకున్నాం, ఎవరో బ్యాగులు తిరిగి పెట్టుకోలేదు. ఎవ్వరు మా కంపార్ట్మెంట్లో ఎవరు చూశాను ఎవరైనా బ్యాగ్ తిరిగి పెట్టుకున్నాడు అని ఎవరు పెట్టుకోలేదు. అందరూ దగ్గర సీట్ల కింద పెట్టిన కొంచెం లాక్ కూడా చేశారు. చదువు పక్కన విజయవాడ పడిపోతారు కానీ ఎవరు నెత్తిని పెట్టుకోలేదు. జీవితం అనే భారాన్ని మాత్రం నెత్తిని మోస్తున్నాం. ఏమి మోస్తున్నవాడికి సంబంధించిన స్పృహలేదు. మోస్తున్నవాడికి సంబంధించినవాడు వాడే, కానీ అదనంగా మనం మోస్తున్నాం. నేను నా జీవితం అనే ఒక మూట ఏదైతే ఉందో నెత్తిని మహర్షి చెప్పేది మోస్తున్నవాడు అలాగే మోస్తున్నాడుగా, మోయడానికి వాడున్నాడు. హాయిగా తేలికగా ఉండడానికి నువ్వు ఉన్నావు. నీ పని నువ్వు చేయి, హాయిగా నీకున్న భాగ్యంలో పోగా. ఈశ్వరుడికి ఎలాగో లగేజ్ కన్స్ట్రక్షన్ లేదు, వాడు ఎలాగో పోయాలి ప్రపంచం. ఈశ్వరుడికి నీ జీవితం తప్పదు. జ్ఞానం ఉంటే నీ జీవితం తప్పించుకుని అవకాశం లేదు. మరి అడిపిస్తున్నాడుగా పిల్లవాడు తల్లి చేసిన పిల్లవాడే హాయిగా ఉంటుంది. దీంతో అది ఈశ్వరుడు భావం వేయటండి వాడి మీదే ఉంది. అంటే ఈశ్వర సంబంధమైన స్పృహ మనసు కలపాలి. అది కాకుండా మనసు ఏవో ఆలోచన తెచ్చినా నేను ట్రైన్లో కన్వెన్షన్ చూసాను, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఎదురుకుండా తల్లి కొడుకు కూర్చున్నారు. తల్లి కొడుకు నాకు అర్థమైంది. ఇంకా పోతే ఆవిడ రమణుడి గ్రంథం ఒకటి చదువుతాం. ఓహో ఈవిడ అరుణాచలం నుంచి అనుకుంటున్నాను. ఇక మాట కలపలేదు. ఆ కొడుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. కొంచెం సినిమా చూస్తున్నాడు, లోపల 2 చెవులు పెట్టిస్తున్నాడు, లాగా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయి మూమెంట్స్ అని. మొత్తం మీద అలాగా 2 స్టేషన్లు దాటాం. నేను ఇందాక చెప్పాను కదా, ఆవిడ ఎదురకుండా వచ్చి కూర్చుంది. ఆవిడ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. మొత్తం మీద ఆవిడ కూడా శృతి కలిపింది. మొత్తం మీద ఆవిడ విషయం బయటకు ఎంత దాకా వచ్చిందంటే ఆవిడ మొత్తం విషయాలు మనకి. ఇప్పుడు ఆవిడ సమస్య ఆవిడ జీవితాన్ని మనం పరిచయం. మా రాజుగారు ఆవిడ ట్రైన్ దిగిపోతున్న మాట కూడా చెప్పారు. మా మాత్రం ఫోన్ నెంబర్ రాసుకోండి, ప్రపంచంలో అందరూ నా ఫోన్. ఆవిడ ఎవరిత ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పిహెచ్డి డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ.
ఆవిడ కథ ఏంటంటే ఆవిడతో తీర్పు సమస్య. ఇద్దరు కొడుకులు. సరే ఆవిడ ఎలా కూడా మెల్లగా చెప్పారు విషయాలని. పెళ్లి చేసింది. 4 నెలలు ఉన్నారు కొడుకు కోళ్ళ కలిపి. కోళ్ళ వదిలిపెట్టింది. ఆవిడ ఏది వదిలి చెప్పిందని మొత్తం అంతా చెప్పింది. ఏమిటంటే చాలా లేని వాళ్ళ పిల్లలే చేసుకున్నాను, మొత్తం అంతా అన్ని తగ్గించాను, మొత్తం లేని వాళ్ళు గారు కట్నం అడగలేదు, ఏం అడగలేదు, జాతి ఉంటే చాలని చెప్పి మొత్తం మీద వివరాలని చెప్పింది ఆవిడ. చెప్పి మొత్తం మీద 4 నెలలు అయింది. మొత్తం మీద మాట ఓందా అని పెడుతుంది. ఇక్కడ కంప్లైంట్ చేసింది. పాప ఆవిడ ఏడుపు. రెండో కొడుకున్నాడు. మరి ఈ విషయం కాదు అలాగని చెప్పి విడాకులు ఈ వ్యవహారం ఏమీ లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మాట్లాడలేదు, వస్తుందా అంటలేదు, రానంటలేదు, ఏమంటలేదు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి పాప ఆవిడ ఏడుస్తుంది. ఆ సందర్భంలో ఆవిడ అంతకుముందే ఈ భగవాన్ మొదటి సూత్రం ఇప్పుడు చూడు భగవాన్ చెప్పారు, కర్త జీవులను వారి ప్రారంభానుసారం నడిపిస్తున్నారు. ఇప్పుడు వారికి అదేం చెప్తుందా అక్కడ ఆ విషయం తెలియదు కదా. అంటే తెల్లని పాపం వాడు ఏం అయిపోకుండా వాడు ఫార్మసీ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది చదువుకుని బాగా ఎంఎస్సీ ఫార్మసీ చేసినట్టుంది. కానీ మొత్తం చదువుకుని పిల్లే, చదువులేని పిల్లే కాదు, డబ్బులు లేని వాళ్ళు రైతుల కుటుంబం ఏదో అలా చేస్తుంది. మొత్తం మీద ఆవిడ మొత్తం మీద చూడు, కర్త జీవులను వారి ప్రారంభానుసారం ఏంటంటే వీడికి ప్రారంభానుసారం అని మనసులో ఆలోచన బయలుదేరుతుంది. మొత్తం మీద వీడు అంతా 1 గంట పైగా మొత్తం చెప్తున్నారు. ఓహో ఇదే అనుకున్నాను. మొత్తం మీద ఏమిటో ఇలాగా వీటి సంగతి ఆడలేదా, రెండో వాడు ఉన్నాడు, వాడి సంబంధాలు రావాలి కదా అని పాప ఏడుస్తుంది ఆవిడ. ఈలోపు రేణిగుంట స్టేషన్ తిరుపతి వెళ్తున్నారు. అంటే కొడుకు ఒక క్షేత్రం చూపిస్తుంది ఆవిడ. వాడే డిస్టర్బ్ అవ్వకుండా ఉండేది. వాడు చెవిలో పెట్టుకుని వింటాడు. అప్పుడు నేను మాటలు మాట్లాడాను. నాకు అర్థమైంది వాడుకున్న తేడా, వాడి యొక్క చేష్టల్లో తేడా, ఏదో దీని తేడా నాకు అర్థమైంది. అంతే ఆ పిల్లలు చెప్తాను. ఆ మూమెంట్స్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, తేడా కనిపించింది. ఎక్కువ నవ్వేస్తారు సినిమా చూస్తున్నప్పుడు. ఏదైనా కామెడీ సీన్స్ వచ్చాయనుకోండి, ఎక్కువ నవ్వడం, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలన్నది ఆ పిల్లల్లో కొంచెం తక్కువ అనిపించింది. పిల్లలు నాకు అర్థం. కానీ అలాగనే ఆవిడ జరిగితే కొడుకు కూడా నా మర్యాద నిలబెట్టుకోవాలి. కాబట్టి మొత్తం మీద అంటే వేదాంతం వరకు వెళ్ళలేదు. కానీ మొత్తం మీద ఆవిడ ఏడుస్తుంటే మొత్తం మీద ఆ మొదటి సూత్రం బాగానే పడుతుంది. సప్త జీవులను ప్రారంభానుసారం. అంటే జాతకం చూడకుండా చేసేసాను, వాళ్ళు జాతకం చూపించేస్తా బాగానే ఉందన్నారు, చేసేస్తా. ఆ టైంలో ఏంది కూడా ఆ బుద్ధి అలా చేసింది. నాకు తెలిసిన జాతకాలని మ్యాంగ్లూరులో ఉన్నాడు మహాపండితుడు. ఇది ఆ టైంలో వాళ్ళు అలాగూ అన్నారు కాబట్టి బాగుండకపోతే వాళ్ళు చేయరు కదా. కాబట్టి ఒకరు చూసినప్పుడు మళ్ళీ చూపించలేదు కానీ చేస్తాను అని ఇలా ఒకరు చెప్తాను. కానీ తర్వాత వీడి జాతకం చూపిస్తే ఎదురు జాతకాలు దానికి ఏం బుద్ధిదోషం ఉంది, వీడి బుద్ధిదోషం లేదు, ఎలా చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. అని ఇంకో మాట కూడా అన్నట్టు ఆయన కొంచెం తత్వ దృష్టి ఉన్నట్టుంది. పూర్వజన్మ ప్రారంభాలు చెప్తున్నాడనో మరి ఏం చేస్తుంది అని కూడా అన్నట్టు ఆయన మొత్తం మీద ఇవన్నీ కూడా పర్సనల్స్ అన్నీ చెప్పింది. ఇంతకుముందు ఏయువే ఆవిడ మా రాజుగారు పని కట్టుకుని ఫోన్ నెంబర్ ఇస్తారు. సరే ఎప్పుడు ఫోన్ చేస్తే తెలియదు. మొత్తం మీద వీళ్ళందరి హృదయాలే ప్రశాంతత కలిగించడం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యాలు. సరే ఆల్రెడీ ఒక ఆవిడ ఎలా ఉన్నారు మొత్తం మనకు భారాలు తయారు చేసుకుంటే భారాలు చేయలేదు. అందువల్ల అదే ఆ సూత్రం ఆ విధంగా తల్లి కొడుకు చెప్తుంటే చూశాను. అప్పుడు నాకు అడగమ్మాను, తల్లికి బోధిస్తున్న కొడుకుని అక్కడ చూసాం, కొడుకు బోధిస్తున్న తల్లి ఇక్కడ చదువుకుంటే పైన ఎక్కడేమని చాలా చదువుకుంటే అరుణాచలంలో ఇంతకాలం ఎక్కడో ప్రయత్నం చేసిన నేను అవ్వలేదు, ఇంతకాలం నేను అదృష్టం బాగుండి అరుణాచలానికి రాగలిగాను, ఇంత గొప్ప క్షేత్రం అని ఏవో చెప్తాను. ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఫస్ట్ టైం అలా మాట్లాడుతుంటారు కానీ కల్పించుకోలేదు. చూద్దాం ఆవిడ ఏమిటి సంగతి అంటే. తర్వాత మొత్తం అంతా పుస్తకం తెరిచిన పుస్తకంలో మొత్తం అంతా ఆవిడ ఏదో ఆత్మీయుల్లా కనిపించాం. రాజుగారు కూడా కొన్ని సలహాలు చెప్పారు. క్రిటికల్ కేసు చూద్దాం భగవంతుడి దేవల్లో మనకి అందే రిలీఫ్ ఏదో తర్వాత దేవల్ల అందాలని ప్రార్థిద్దాం. వస్తే మళ్ళీ వచ్చే బుధవారం కృష్ణాన్వేషణ చేద్దాం. అక్కలేదు వచ్చిన కృష్ణుని పట్టుకుని బంధిస్తాం.